ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి సూసైడ్స్ అమాంగ్ ఫార్మ్ వర్కర్స్ రోజ్ 18% ఇన్ 2020. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 సోషల్ ఇష్యూస్ అండ్ జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్ రిసోర్సెస్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్. బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా చాలా ఎఫర్ట్స్ అనేవి ఉంటాయమ్మా. చాలా టైం తీసుకుంటాం ప్రిపరేషన్ కూడా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ హార్డ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. మీ ఫెలో ఆస్పిరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో, ఫెలో స్టూడెంట్స్తో మన ఎఫర్ట్స్ అనేవి వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే ప్లీజ్ షేర్ అవర్ వీడియో అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కొంతమంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి అంటున్నారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్ టు దిస్ నెంబర్. యూ కెన్ సేవ్ దట్ నెంబర్. ఎప్పుడైనా గైడెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, క్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉన్నప్పుడు ప్లీజ్ కాంటాక్ట్ మీ త్రూ దట్ నెంబర్. ఓకేనా? రైట్. ఇంకొక చిన్న డిస్క్లైమర్ చెప్పాలి. నేను కొత్త వాళ్ళ కోసం కాస్త స్లోగా వెళ్తాను. సో ఎవరైనా ఆల్రెడీ ఎక్కువ కాలం నుంచి చూస్తున్న వాళ్ళైతే, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ కాస్త తెలిసిన వాళ్ళైతే 1.25x స్పీడ్లో చూడడానికి ప్రయత్నించండి. సో దట్ ఇట్ విల్ సేవ్ యువర్ టైం. లేదా 1.5x స్పీడ్లో చూసినా పర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే కేవలం మన ద హిందూ అనాలసిస్ మీద మాత్రమే డిపెండ్ అయితే సరిపోదు. మీరు ఓన్గా పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హిందూ అనాలిసిస్లో నేను చెప్పినటువంటి టాపిక్స్ మీ మైండ్లోకి వెళ్తాయి. ఎవరైనా అడిగితే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఫార్మర్ సూసైడ్ గురించి మాట్లాడతాం. ఫార్మర్ సూసైడ్ గురించి ఎవరిని అడిగితే వెంటనే చెప్తారు. తాలిబాన్ ఇష్యూ గురించి అడిగితే వెంటనే చెప్తారు. చైనా తైవాన్ ఇష్యూ గురించి అడిగితే వెంటనే చెప్తారు. నో డౌట్ అందులో. కానీ పేపర్ మీద పెట్టేటప్పుడు మాత్రం పెన్ను కదలదు. సో మీరు ఏం చేయాలి అంటే తప్పకుండా హిందూ అనాలిసిస్ చూసే ముందు ఒకసారి పేపర్ చదువుతారు, చూసిన తర్వాత ఒకసారి ఆర్టికల్ చదువుతారు. సో దట్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ రావడంతో పాటు మీకు ఇనఫ్ జార్గాను, ఇనఫ్ టెర్మినాలజీ, ఇనఫ్ వొకాబులరీ వస్తుంది. బై యూజింగ్ దట్ యూ కెన్ రైట్ గుడ్ ఆన్సర్స్. అర్థమైందా? సో ఓన్లీ హిందూ అనాలిసిస్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా చాలా తప్పు. అండ్ కొన్నాళ్ళు పోయాక మీకు హిందూ ఎలా అనలైజ్ చేయాలి అని మీకు అర్థమైపోయిన తర్వాత దెర్ ఇస్ నో నీడ్ టు వాచ్ అవర్ వీడియోస్. హిందూ అనాలిసిస్ గంటన్నర 2 hours మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క పేపర్ చదువుకొని మీరు బిల్డ్ చేసుకోవాలి. యూ నీడ్ టు సేవ్ యువర్ టైం. మీకోసమే చెప్తున్నాను. రైట్? పర్ఫెక్ట్ నాన్న. సో మరి ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్కస్ చేద్దాం. ముందు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏ రిపోర్టు? సూసైడ్ రిపోర్ట్. 2020 సంవత్సరంలో ఎంతమంది సూసైడ్స్ చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటటువంటి విషయం మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో మొత్తం ఎంతమంది సూసైడ్స్ అనేవి చేసుకున్నారంట అంటే 1.53 lakh పీపుల్ సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది జరిగిందంట అకస్మాత్తుగా, దురదృష్టవశాత్తు. సో ఈ 1.53 lakh పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో 24.6% పీపుల్ డైలీ వేజ్ ఎర్నర్స్ అండి, రోజువారీ కూలీలు అంట. అర్థమైందా? కోవిడ్-19 ఎంత డిస్ట్రెస్ తీసుకొచ్చిందో ఆలోచించండి. అర్థమైందా? రోజువారీ కూలీలు బతుకుల మీద ఎంత శాపంగా మారిందో కోవిడ్-19. ఎంతమంది చనిపోయారో చూడండి. అండ్ ఆత్మహత్య చేసుకొని మళ్ళీ. అండ్ అందులో 14.6% పీపుల్ హోమ్ మేకర్స్ అంట, హౌస్ వైఫ్స్గా ఉన్నటువంటి వాళ్ళు. 11.3% పీపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి వాళ్ళు. పాపం చాలా మంది వ్యాపారాలు అనేవి కోల్పోవడం అనేది జరిగింది. నో డౌట్ కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది వాళ్ళ మీద తప్పకుండా పడింది. 10.2% పీపుల్ అన్ఎంప్లాయిడ్. సో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, సో ఫ్యూచర్ మీద హోప్ అనేది చచ్చిపోయినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. 9.7% పీపుల్ శాలరీడ్ పర్సన్స్, అంటే అప్పటి వరకు ఉద్యోగం చేసి ఒక్కసారిగా ఉద్యోగం పోయినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ చనిపోవడం అనేది జరిగింది. 8.2% మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోవడం అనేది జరిగింది. సో టీనేజ్ ఈజ్ ద ఏజ్ వేర్ ద బ్లడ్ విల్ బి వెరీ డైనమిక్ అండ్ వెరీ ఫాస్ట్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఆ టైంలో 4 గోడల మధ్య వాళ్ళకి బంధించడం, ఇట్ విల్ క్రియేట్ ఎన్ యాంగ్జైటీ, ఇట్ విల్ క్రియేట్ ట్రామా అమాంగ్ యంగ్ వన్స్. రైట్? సో చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోవడం అనేది జరిగింది. అండ్ 7% పీపుల్ ఫార్మ్ సెక్టార్ నుంచి కూడా చనిపోవడం అనేది జరిగింది. సో 75 వసంతాలు దాటుతున్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇంకా రైతు అప్పుల్లోనే కూరుకుపోతున్నాడు. రైతు ఆత్మహత్యలు ఏవైతే ఉంటాయో మనం వాటిని ఆపలేకపోతున్నాం. ఈవెన్ 70% ఆఫ్ ఇండియాస్ ఇండియాస్ పాపులేషన్ ఏవైతే ఉన్నాయో దే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దైర్ లైవ్లీహుడ్ అండి. వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళ వ్యవసాయం మీదే బతకడం అనేది జరుగుతుంది. అయినా రైతుకి ఇప్పటికీ మనం రైతుల తాలూకు ఆత్మహత్యలు చూస్తున్నామంటే అది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇక
ఇక్కడ ఫార్మ్ సెక్టార్లో చనిపోయారంటే నాట్ ఓన్లీ కల్టివేటర్స్ అండి, నో ఓన్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్సే కాదు, చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చనిపోయారు. అండ్ డైలీ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. హార్టికల్చర్ సంబంధించినటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ ప్రాణాలు తాము తీసుకోవడం అనేది జరిగింది. దో గవర్నమెంట్ హ్యాస్ అన్ అంబిషియస్ ప్లాన్ ఆఫ్ డబులింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022, 2022 కల్లా ఫార్మర్స్ రైతుల తాలూకా ఆదాయాన్ని పెంచాలనేటటువంటి ఒక అంబిషియస్ ప్రాజెక్ట్తో, అంబిషియస్ ఎయిమ్తో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకెళ్తున్నప్పటికీ, తద్వారా చాలా ప్రాజెక్ట్స్ అనేవి తీసుకొచ్చినప్పటికీ, పిఎం కిసాన్ లాంటి స్కీమ్ కానీ, లేకపోతే మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ స్కీమ్ని ర్యాంపప్ చేయడం కానీ, సో ఇలాంటి చాలా తీసుకొచ్చినప్పటికీ మొన్న ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మొన్న ఈ రైతుల తాలూకు రుణమాఫీ అనేది చేయడం అనేది జరిగింది, సుమారు 36,000 కోట్లు. సో ఎన్ని తీసుకొచ్చినప్పటికీ రైతుల తాలూకా ఆత్మహత్యలు మాత్రం ఆపలేకపోతున్నాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. ఈ సూసైడ్ ఈజ్ రియల్లీ ఎకనామికల్ ఆస్పెక్ట్. సో సూసైడ్ అనేది ఆర్థిక స్థితి మీద డిపెండ్ అవుతుందా అనేటటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఇలాంటివి మీకు ఎస్ఏల్లో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకు నేను ఈ ఆర్టికల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దీనిలో మొత్తం 2019తో పోలిస్తే 18% పెరగడం అనేది జరిగిందంట ఫార్మ్ సెక్టార్లో ఉన్నటువంటి suicides. The number of agricultural laborers who died by suicide in 2020 was 18% higher than the previous year. 2019తో పోలిస్తే 18% పెరగడం అనేది జరిగిందంటే అకార్డింగ్ టు ద రిపోర్ట్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. రైట్, అది మనకి ఇది చెప్పడం అనేది జరిగింది. సో బికాస్ పాండమిక్ అండ్ లాక్డౌన్స్ అగ్రివేట్ చేసినటువంటి ఎకనమిక్ క్రైసిస్ వల్ల, ఈజ్ ఎకనమిక్ స్లో డౌన్ వల్ల ఇన్ని సూసైడ్స్ నమోదయ్యాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, సుమారు 2020లో 10,677 పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ ద ఫార్మ్ సెక్టార్ డైడ్ బై సూసైడ్ అని చెప్పి చెప్తున్నారు. 10,677 మంది చనిపోయారంట సూసైడ్ చేసుకొని ఫార్మ్ సెక్టార్లో ఉండేటటువంటి పీపుల్. సరే, మరి ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఒకవేళ మీకు ఫార్మర్స్ సూసైడ్స్ మీద ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ ఇంట్రడ్యూస్ ద ఆన్సర్ బై స్టేటింగ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ స్టేట్ చేస్తూ మీరు రాయొచ్చు. నౌ అసలు ఫార్మర్స్ తాలూకా చావులు, సూసైడ్స్ అనేవి ఎందుకు, ఆత్మహత్యలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనక రేషనల్ ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎనాలిసిస్ ఆఫ్ ద పర్టిక్యులర్ టాపిక్. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. చూడండి నన్ను, యు ఆల్ నో ఇండియా ఈజ్ అన్ అగ్రేరియన్ కంట్రీ. ఇండియన్ ఎకానమీ ఎక్కువగా అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ లైవ్లీహుడ్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. విత్ అరౌండ్ 70% ఆఫ్ ఇట్స్ పాపులేషన్, 70% మంది ప్రజలు అగ్రికల్చర్, వ్యవసాయ ఆధారిత కుటుంబాలనే ఉండడం అనేది జరుగుతుంది, వ్యవసాయ ఆధారంగా బతకడం అనేది జరుగుతుంది. కానీ ఫార్మర్ సూసైడ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్టిల్ ఏ వరీయింగ్ ఆస్పెక్ట్. ఇంతమంది వ్యవసాయంలో ఉన్నప్పటికీ ఫార్మర్ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ కమింగ్ అప్ విత్ మెనీ పాలసీస్, మెనీ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. దే ఆర్ కమింగ్ అప్ విత్ మల్టీ ప్రాన్స్డ్ అప్రోచ్, డిఫరెంట్ డైమెన్షన్స్ లో రైతులకు హెల్ప్ చేయడానికి వీళ్ళు సహాయం చేయడానికి వీళ్ళు ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ టు ద ఫార్మర్స్. దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ దే ట్రైయింగ్ టు ఇంక్రీజ్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ తాలూకా ఆదాయాన్ని పెంచడానికి కూడా వాళ్ళు కృషి చేస్తున్నప్పటికీ చాలా మంది చనిపోతున్నారు. 2013లో 12,000 మంది చనిపోయారని చెప్తున్నారు. 2020లో చూస్తే మనకి 10,000 పైచిలుకు మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. లెట్ us look at some facts about this farmers suicide గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. సో ఇక్కడ ఫార్మ్ సెక్టార్ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయి, ఫార్మర్స్ అంటే ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ రావడం అనేది జరుగుతుంది. ఒకరు కల్టివేటర్స్, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు. రెండవ వాళ్ళు ఎవరు అంటే అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రికల్చర్ అంటే రోజువారీ కూలీ పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా దిస్ పర్టికులర్ ఫార్మర్ సూసైడ్స్ మనకి ఎక్కువగా ఓన్లీ 7 స్టేట్స్లో కనిపిస్తాయి. సో సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి రైతుల తాలూకా లిస్ట్ తీస్తే చనిపోయినటువంటి రైతులు 87.5% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ఫ్రమ్ ది 7 స్టేట్స్ అండి. ఏంటండి ఆ 7 స్టేట్స్? ఫస్ట్ మోస్ట్ వల్నరబుల్ ఫార్మర్ సూసైడ్స్ ఈజ్ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణ,
మన తెలుగు రాష్ట్రాలు రెండు దీనిలో ఉండడం అనేది జరిగింది, ఇబ్బందికరమైనటువంటి విషయం. తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు. సో ఓన్లీ దీస్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, ది 7 స్టేట్స్ దే అకౌంట్ ఫర్ 87.5% ఆఫ్ ద డెత్స్ కాస్డ్ బై సూసైడ్స్ ఇన్ ఫార్మ్ సెక్టర్ అండి. అర్థమైందా? అండ్ మహారాష్ట్ర ఈస్ ద మోస్ట్ వర్స్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకొక ఇబ్బంది పెట్టేటటువంటి విషయం ఏంటంటే పంజాబ్. మీ అందరికీ తెలుసు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడైతే 1980s రావడం అనేది జరిగిందో, 1970s రావడం అనేది జరిగిందో, గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటిది ఎక్కువగా ఇట్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ ఆల్. సో అక్కడ కూడా ఫార్మర్స్ గ్రీన్ రెవల్యూషన్ వల్ల చాలా లబ్ధి పొందినటువంటి రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. అక్కడ ఫార్మ్ సెక్టర్ అనేది విపరీతంగా గ్రో అవ్వడం అనేది జరిగింది. కానీ అక్కడ కూడా ఫార్మర్ సూసైడ్స్ అనేవి పెరగడం అనేది నిజంగా ఆందోళన కలిగినటువంటి విషయం. మిగిలిన ఏరియాస్ లో ఉన్నటువంటి రైతులతో కంపేర్ చేస్తే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ కంపారిటివ్లీ వెల్ ఆఫ్ అండి. కాస్త బతుకుని బానే లాగడం అనేది జరుగుతుంది, వాళ్ళు బాగానే ఉండడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ కూడా దీస్ ఫార్మర్ సూసైడ్స్ నమోదు అవ్వడం అనేది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవసరం. మరి ఈ ఫార్మర్ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు జరుగుతున్నాయి? ద మేజర్ ఫ్యాక్టర్స్, ద మేజర్ రీజన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద మేజర్ కాజెస్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ దీస్ ఫార్మర్ సూసైడ్స్. జాగ్రత్తగా వినండి. ద ఫస్ట్ వన్ ఈజ్ ద సర్జ్ ఇన్ ఇన్పుట్ కాస్ట్ అండి. ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి, అంటే పంట చేతికి రావడానికి రైతు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరిగింది. సపోజ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ కాస్ట్ పెరగడం అనేది జరిగింది. అండ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో సీడ్స్ కాస్ట్ అనేది పెరగడం అనేది జరిగింది. ఇన్ ద 21st century అగ్రికల్చర్ ఈజ్ నో మోర్ ఏ చీప్ బిజినెస్ అండి. అర్థమైందా? ఇట్ బికేమ్ ఎన్ ఎక్స్పెన్సివ్ బిజినెస్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఈవెన్ లేబర్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో, సిన్స్ మనకి అర్బన్ ఏరియాస్లో ఈ తాలూకా కన్స్ట్రక్షన్ అనేది పెరగడం వల్ల లేబర్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విపరీతంగా పెరగడం అనేది జరిగింది. కన్స్ట్రక్షన్ వర్క్స్ లో ఎక్కువ ఇస్తున్నారు, లేబరర్స్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్ మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఉన్నటువంటి తక్కువ మంది లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి రావడం అనేది జరుగుతుంది. సో ఇన్పుట్ కాస్ట్ పెరగడం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే ఇండెటెడ్నెస్ అని చెప్పి చెప్తున్నారంటే, అంటే అప్పుల్లో కూరుకుపోవడం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పెద్ద ఇది. సో దీస్ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ కి రైతులకు అప్పు ఇవ్వడం అనేది జరుగుతుంది. బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంక్ ఏమడుగుతుంది, మామూలుగా బ్యాంక్ కప్పు కోసం వెళ్ళారనుకోండి, బ్యాంక్ ఏమడుగుతుంది, ఏదో ఒక కొలాటరల్ పెట్టమని చెప్తుంది. సో రైతు అసలు తినడానికి 4,000 నోట్లోకి వెళ్ళడానికి ఆయనకి పూట గడవట్ల. సో రైతు దగ్గర ఏమైనా ఆస్తులు ఉంటాయా? ఆస్తులు ఉండకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో మరి రైతులుకి లోన్ ఎలా దొరుకుతుంది? రైతులకు లోన్ దొరకనటువంటి పరిస్థితి. సో అందుకే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ వసూలు చేయడం అనేది జరుగుతుంది. వసూలు చేసి ఒకవేళ వాళ్ళు కట్టకపోతే వాళ్ళ తాలూకు భూమి ఏదైతే ఉంటుందో అది లాగేసుకోవడం అనేది జరుగుతుంది. పెళ్ళాం బిడ్డల్ని పెంచలేక, పిల్లలకి చదువులు చెప్పించలేక, కనీసం తిండి కూడా, గంజినీళ్ళు కూడా తాగించలేక చాలా మంది రైతులు చనిపోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్స్ దీస్ చాలా రిచ్ పీపుల్ డబ్బులు ఇది చేయకుండా పారిపోయిన ఏమనరు, కానీ రైతులు మాత్రం సరైన సమయానికి అప్పు తిరిగి కట్టకపోతే వాళ్ళు నిజంగా చాలా జులుం ప్రదర్శించడం అనేది జరుగుతుంది. రైట్, చాలా స్ట్రిక్ట్ గా మారడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో 90% ఆఫ్ ద ఫార్మ్ డెత్స్ ఎందుకు అవుతున్నాయంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్ ఇండెటెడ్నెస్ అండి. అర్థమైంది, అప్పులు తిరిగి కట్టలేక చాలా మంది చనిపోవడం అనేది జరుగుతుంది. రైట్, అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇంటర్మీడియటరీస్, మీడియేటర్స్ అని కూడా అనుకోవచ్చు, దళారులని కూడా అంటాం, ఇంటర్మీడియరీస్ అని కూడా అంటాం. సో ఫార్మర్స్కి మార్కెట్తో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది లేకపోవడం. సో రైతులు కష్టపడి సంపాదించినటువంటి పంట మీద ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు లాగేసుకోవడం. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే అవేర్నెస్. రైతుకి సరైనటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో, సరైనటువంటి అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అది లేకపోవడం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్ అండి. దెర్ వాజ్ అ హ్యూజ్ లిటరసీ గ్యాప్ బిట్వీన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అని చెప్పి మనం అనుకోవచ్చు. గవర్నమెంట్ కొన్ని పాలసీస్ తీసుకొచ్చినా ఆ పాలసీస్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడం,
ఆ పాలసీస్ వాళ్ళకి ఎలా వాళ్ళు బెనిఫిషరీసా కాదా అని తెలియకపోవడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయి. అండ్ దాంతోపాటు క్రాపింగ్ ప్రాక్టీసెస్, సస్టైనబుల్ క్రాపింగ్ ప్రాక్టీసెస్ ఏంటి, అర్థమైందా? సో షుగర్ కేన్ కల్టివేషన్కి ఎలా ఎలా ఇది అవ్వాలి, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి వరి పంట ఎలా ఇది చేయాలి, లేకపోతే పలానా కలుపు ఎలా తీయాలి, ఇలాంటి విషయాల మీద అవేర్నెస్ అనేది సరిగ్గా ఉండట్లేదు. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే వాటర్ క్రైసిస్. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ వాటర్ డెఫిసిట్ రీజన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో వాటర్ క్రైసిస్ వల్ల కూడా చాలా మంది నీళ్లు లేకపోవడం వల్ల పంటలు అనేవి పాడయ్యి సరైనటువంటి దిగుబడి అనేది రాక, ఈల్డ్ అనేది రాక, దిస్ మినాస్ ఆఫ్ ఫార్మర్ సూసైడ్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా లేకపోలేదు. డిఫరెంట్ స్టేట్స్ యొక్క వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి మధ్య వాటర్ డిస్ప్యూట్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్, గోదావరి వాటర్ డిస్ప్యూట్ ఉంది. సో ఈ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వల్ల కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనం రీసెంట్గా ముల్లపెరియార్ డ్యామ్ ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ ఎంతవరకు డ్యామ్ వాటర్ లిమిట్ అనేది మెయింటైన్ చేయాలి, ఎంతవరకు వాటర్ లిమిట్ అనేది ఇది చేయాలి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. చాలా మంది రైతులు తమ పంటను కోల్పోతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుందండి? సో ద లైఫ్ లైన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ దట్ ఈస్ మాన్సూన్స్, ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఋతుపవనాలు, ఈ మాన్సూన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మారడం అనేది జరుగుతుంది. మాన్సూన్స్ డిలే అవ్వడం, మాన్సూన్స్ కొన్నిసార్లు ఎక్స్టెండ్ అవ్వడం, సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల రైతులకు పాపం చాలా నష్టం రావడం అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇండియన్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే కమప్ విత్ అర్బన్ కన్స్యూమర్ డివెన్ ఎకనామిక్ పాలసీస్ అండి. అర్బన్ కన్స్యూమర్స్ కి ఉపయోగపడేటటువంటి పాలసీస్ తీసుకొస్తారు తప్ప ఈ రైతుల గురించి ఆలోచించరు. సపోజ్ ఏదైనా ఒక ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయల తాలూకా స్టాక్ అనేది తగ్గిపోయి ఉల్లిపాయల తాలూకా ధరలు అనేవి పెరిగాయి అనుకోండి, అప్పుడు ఏం ఆలోచిస్తుంది గవర్నమెంట్? సామాన్యుడు నడ్డి విరిగిపోతుంది అని చెప్పి ఇట్ విల్ ఇంపోజ్ ఎ పర్టికులర్ క్యాప్, ఒక క్యాప్ విధించేస్తుంది. ఇంత ఇంత రేటుకే అమ్మాలి, అంతకంటే ఎక్కువ అమ్మకూడదు అంటే రైతులకు మాత్రం లాభం రానివ్వట్లా. అర్థమైందా? ఇక్కడ అర్బన్ కన్స్యూమర్నే చూసుకుంటున్నాడు కానీ రైతులకు మాత్రం ఎటువంటి లాభం రాకుండా చూస్తుంది గవర్నమెంట్. సో దట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అదే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, స్టీల్ ఇండస్ట్రీ తీసుకుందాం. ఇప్పుడు ఇండియన్ డొమెస్టిక్ స్టీల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, భారతీయ స్వదేశీ స్టీల్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టీల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్ట్స్ మీద క్యాప్ విధిస్తుంది. అంటే ఇంత మొత్తంలోనే ఇంపోర్ట్ అవ్వాలి, ఎక్స్ట్రా ఇంపోర్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ ఇంపోర్ట్ అనేది ఉందనుకోండి, ఇంపోర్ట్స్ వచ్చాయనుకోండి, ఏం జరుగుతుంది? మార్కెట్లో స్టాక్ ఉంటుంది. సో సప్లై అనేది ఎక్కువగా ఉంటే డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ అనేది పడిపోతే స్టీల్ ధర ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది. స్టీల్ ధర అనేది పడిపోతే ఏం జరుగుతుంది? స్టీల్ ఇండస్ట్రీ అనేది నాశనం అవుతుంది. సో ఈ సెక్టార్స్, ఇలాంటి ఇండస్ట్రియల్లీ వైబుల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్నటువంటి ఫోకస్ రైతుల మీద గవర్నమెంట్ పెట్టట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెజర్స్ అండి. మనం కారుకు కూడా ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం కదా, బండికి కూడా ఇన్సూరెన్స్ అనేది చేసుకుంటాం. ప్రతిదానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది, మన లైఫ్ మీద ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం. కానీ ద మోస్ట్ వాలటైల్ అయినటువంటి ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్కి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అనేవి లేకపోవడం, రైతులు వాళ్ళ పంటని ఇన్సూరెన్స్ అనేది చేయించుకోకపోవడం, రైతులకి ఆ ప్రీమియం కట్టేటటువంటి స్తోమత లేనప్పుడు గవర్నమెంట్ అయినా కట్టాలి. అఫ్కోర్స్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ డిఫరెంట్ స్కీమ్స్ టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ఆల్సో, రైట్? సో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి. అండ్ దాంతోపాటు పొలిటికల్ అంబిషన్స్తో కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే లోన్ వేవ్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ లోన్ వేవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రైతుల్ని సోమరిపోతులు చేయడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల తాలూకా లోన్స్ అనేవి కంప్లీట్గా మాఫీ చేయడం అనేది జరుగుతుంది, రుణమాఫీలు చేయడం అనేది జరుగుతుంది. పంట వచ్చేటటువంటి పంటను కూడా రైతు అప్పుడు మర్చిపోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇవి మనం చెప్పుకోవచ్చు. మనం ఈ రీజన్స్ అన్ని మీరు ఆన్సర్ రైటింగ్ లో తప్పకుండా రాయాలి. అండ్ యూ హ్యావ్ టు డిస్క్రైబ్ ఆల్సో ఇన్పుట్ కాస్ట్ దగ్గర యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ లేబర్ కాస్ట్, కెమికల్స్, సీడ్స్, ఎక్విప్మెంట్ అండ్ ఆల్. అండ్ ఇండెటెడ్నెస్ ని మీరు ఇది చేయాలి. ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాలి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి యూ కెన్ ఆల్సో రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. మీడియేటరీస్ అండ్ ఇంటర్మీడియరీస్ ఈ ఎగ్జాంపుల్. యూ కెన్ ఆల్సో కోట్ రీసెంట్ ఫార్ములాస్. ఈ దళారుల సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూపుమాపడానికి ఫార్ములాస్ ఎలా ఉపయోగపడతాయో మీరు రాయొచ్చు. అర్బన్ కన్స్యూమర్స్ డ్రివెన్
పబ్లిక్ పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ గురించి రాయొచ్చు, వాటర్ క్రైసిస్ గురించి, అవేర్నెస్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి, వీటన్నింటి గురించి మీరు రాస్తే చాలా చక్కగా ఉంటుంది ఆన్సర్. అర్థమైందా? నౌ లెట్ us లుక్ ఎట్ ఇట్. మరి ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ క్వశ్చన్, ఈ సూసైడ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్? సూసైడ్ అనేది ఎకనమీతో సంబంధం అనేది ఉంటుందా? ఆర్థికంగా బాగాలేకపోతే నిజంగా సూసైడ్ చేసుకుంటారా అనేటటువంటిది ప్రశ్న. దీనికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని నేషనల్ మెంటల్ హెల్త్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో, ఇట్ కేమ్ అప్ విత్ ఎన్ ఆన్సర్ అండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. వాళ్ళు ఏం చెప్పారంటే, నో మ్యాటర్ ద రేస్ ఆర్ ఏజ్ ఆఫ్ ద పర్సన్, హౌ రిచ్ ఆర్ పూర్ దే ఆర్, ఇట్ ఈస్ ట్రూ దట్ మోస్ట్ పీపుల్ హూ కమిట్ సూసైడ్ హ్యావ్ ఎ మెంటల్ ఆర్ ఎమోషనల్ డిజార్డర్. దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పారు? సూసైడ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్, సూసైడ్ ఈజ్ అన్ ఎమోషనల్ ఆస్పెక్ట్ అండి. సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిచ్ అయినప్పటికీ వాళ్ళకి తప్పకుండా ఏంటి, దే విల్ హ్యావ్ ఎ మెంటల్ ఆర్ ఎమోషనల్ డిజార్డర్ ఉంటే తప్ప వాళ్ళు సూసైడ్ చేసుకోరు అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సూసైడ్ రేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ ఎకానమీలో మనం ఇప్పుడు 7% చూసాం. ఇందాకే మనం మాట్లాడుకున్నామా, 7% ఆఫ్ టోటల్ సూసైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి రావడం అనేది జరిగింది. ఇప్పుడు సపోజ్ ఎకనామికల్లీ నో ఫార్వర్డ్ ఉన్నటువంటి సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో, సౌత్ కొరియాలో చూస్తే ఫార్మ్ సూసైడ్స్ 28.5% ఉండడం అనేది జరిగింది, ఫార్మ్ సెక్టర్ సూసైడ్స్. జపాన్ మనకి ఎంత ఎకనామికల్లీ అడ్వాన్స్డో మనకు తెలుసు, 20.1% ఆఫ్ టోటల్ సూసైడ్స్ ఆర్ ఫ్రమ్ ఫార్మ్ సెక్టర్. అండ్ దాంతోపాటు రష్యా మనం చూసుకుంటే, రష్యాలో 18.2% ఆఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఫార్మ్ సెక్టర్ హూ ఆర్ డైయింగ్ విత్ సూసైడ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెస్టర్న్ నేషన్, 12.6%. ఆస్ట్రేలియా తీసుకుంటే మనకి ఆస్ట్రేలియా 12.5%, యుఎస్ఏ 12.6%, ఆస్ట్రేలియా 12.5%. యూకేలో కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది, 11.8%. ఇండియా కంపారిటివ్లీ తక్కువే మీరు ఇక్కడ గమనిస్తే. అర్థమైందా? సో ఎకనామిక్స్ మ్యాటర్ అనేటటువంటిది అవ్వదు, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆర్థిక స్థితి మాత్రమే డిపెండ్ అవ్వదు, దేర్ ఎమోషనల్ అండ్ మెంటల్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా సూసైడ్కి దారితీస్తుంది అని వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. రైట్. గవర్నమెంట్ మరి ఎటువంటి చర్యలు తీసుకుంది? ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో గవర్నమెంట్ యూజువల్గా చేసేటటువంటిది ఏంటి అంటే, లోన్ వేవ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో లోన్ వేవ్ ఆఫ్. చాలా సార్లు ఏం చేస్తారు గవర్నమెంట్, రుణమాఫీలు ఏవైతే ఉన్నాయో రుణమాఫీలు చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా పిఎం కిసాన్ అనేటటువంటి స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. పిఎం కిసాన్ ద్వారా రైతులకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వబోతున్నారు. రైట్. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ కార్డు కూడా ఇవ్వబోతున్నారు. సో పిఎం కిసాన్ స్కీమ్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పిఎం కిసాన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి యూట్యూబ్ సెర్చ్ బాక్స్లో కొడితే మీకు ఆ వీడియో వస్తుంది, ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ దాంతోపాటు మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా. సో ఏం జరుగుతుంది, ఉడుపుల సమయంలో అండ్ కోతల సమయంలో, హార్వెస్టింగ్ సీజన్లో అండ్ దాంతోపాటు సోయింగ్ సీజన్ ఏదైతే ఉంటుందో అప్పుడు లేబరర్స్కి ఏం దొరుకుతుంది, అగ్రికల్చర్ లేబరర్స్కి పని దొరుకుతుంది, మధ్యలో పని దొరకనటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో మరి వాళ్ళ కడుపు నిండడం కష్టం కదా, సో అందుకోసం అని చెప్పి రూరల్ లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడం కోసం ఈ మన్రేగా స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో గవర్నమెంట్, దిస్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైంది, లైవ్లీహుడ్ ప్రొవైడర్ స్కీమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ స్కీమ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉండడం అనేది జరిగింది. రైట్. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అండ్ గవర్నమెంట్స్ అంబిషియస్ ప్లాన్ అండి, మీ అందరికీ తెలుసు ఏంటది, డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. రైతుల తాలూకా ఆదాయాన్ని 2022 కల్లా పెంచే విధంగా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఒక అంబిషియస్ ఎయిమ్తో దూసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. నౌ లెట్ us లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. ఏం చేస్తే మనం ఫార్మర్ సూసైడ్ ఏదైతే ఉంటుందో ఫార్మర్ సూసైడ్ మనం కంప్లీట్గా రూపుమాపొచ్చు, కంప్లీట్గా తగ్గించవచ్చు. రైట్. గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ పాలసీస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అండి. పెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎన్ష్యూర్ చేసి పెస్ట్ డ్యామేజ్ నుంచి రైతుల్ని ముందు కాపాడాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఫెర్టిలైజర్ కాస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లోవర్ చేయడానికి ప్రయత్నించాలి. ఎరువుల తాలూకా ధరలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించాలి. ముఖ్యంగా ఎక్కువగా వాడేటటువంటి యూరియా కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి ధరలు తగ్గించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆ ప్రాసెస్ని స్టార్ట్ అయితే చేసింది. అండ్ దాంతోపాటు సస్టైనబుల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రైతులకి పరిచయం చేయాలి. కెమికల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో ఇలాంటి వాటి మీద కూడా రైతులకి అవగాహన
కల్పించాలి. అండ్ ఫార్మింగ్లో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో, టెక్నాలజీ అండ్ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నించాలి. అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డిఫరెంట్ కార్పొరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి, కెపాసిటీ బిల్డింగ్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ అండ్ దాంతోపాటు ఎక్విప్మెంట్ ఇవ్వడాలు కానీ ఏవైతే ఉంటాయి ఇలాంటి పనులు అనేవి చేయాలి. ఎంతో కొంత రైతుల కోసం, ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ కోసం, అగ్రేరియన్ ఇండస్ట్రీ కోసం ఎంతో కొంత కార్పొరేట్స్ అనేవి ఖర్చు పెట్టాలి యాజ్ దేర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? అండ్ దాంతోపాటు టు ఎన్ష్యూర్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఫినాన్సింగ్. సో ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ మనీ లెండింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వైపు వెళ్లకుండా రైతులందరికీ సరైనటువంటి పెట్టుబడి క్యాపిటల్ అనేది దొరికేటట్టు ఎన్ష్యూర్ చేయాలి. కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు కోఆపరేటివ్ ఫార్మింగ్ ఏదైతే ఉంటుందో కోఆపరేటివ్ ఫార్మింగ్ కూడా ఇదేటట్టు చూడాలండి. అంటే ఒకరైతే కాకుండా 10 మంది రైతులు కలిపి వాళ్ళ అగ్రికల్చర్ చూసుకునే విధంగా ఇది చేయాలి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఈ విత్తనాలు కొనుక్కోవాలనుకుంటాడు అనుకోండి. ఒక రైతు వెళ్ళి అడిగితే ఏం జరుగుతుంది? వాడు అవతల విత్తనాలు అమ్మేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన ఎక్కువ ధర చెప్పొచ్చు. అదే 10 మంది రైతులు కలిపి మేము మీ దగ్గర బల్క్గా కొంటాం తగ్గించమంటే అంటే తప్పకుండా తగ్గిస్తారు. సో కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది నిజంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. అర్థమైందా? అండ్ దాంతోపాటు క్రౌడ్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకురావాలి. డిఫరెంట్ సివిల్ సొసైటీస్ లేకపోతే ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సహాయంతో సో డబ్బులు ఏవైతే ఉన్నాయి క్రౌడ్ ఫండింగ్తో సినిమాలే తీస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ చేసి రైతులను ఆదుకోలేమా? ఆదుకోవచ్చు కదా. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ లెడ్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో వాటిని సూసైడ్ గురించి అండ్ దాంతోపాటు ఎకనామిక్ క్రైసిస్ గురించి వీటన్నింటి గురించి అండ్ ఫినాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో వీటన్నిటి గురించి రైతులకి అవగాహన కల్పించాలి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మనం వీ కెన్ రైట్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ వే ఫార్వర్డ్. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే ఫార్మర్స్ సూసైడ్స్ని ఎలా తగ్గించవచ్చు అని మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ తెలియజేయండి. ఏమైనా ఇన్నోవేటివ్గా ఎవరైనా చెప్తారేమో చూద్దాం. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో దీని మీద ఒక మీరు నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఫార్మర్స్ సూసైడ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ యూ రైట్ లైక్ దిస్ టోటల్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో రీజన్స్ కానీ వే ఫార్వర్డ్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇలా మీరు రాస్తే చక్కనైనటువంటి ఆన్సర్ తయారవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నో మనీ లెఫ్ట్ ఇన్ మన్రేగా కాఫర్స్, 21 స్టేట్స్ ఇన్ ద రెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది నన్ను. సో జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఆర్టికల్ ఈజ్ టాకింగ్ అబౌట్ మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో దాని గురించి ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనం ఈ ఆర్టికల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఆర్టికల్ ఇలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం అనేది జరుగుతుందమ్మా. ఓన్లీ హిందూ మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి సరిపోదు. హిందూ కాకుండా అదర్ ఇంపార్టెంట్ సోర్సెస్ నుంచి కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఆర్టికల్స్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ ప్లీజ్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. జస్ట్ 5,000 రూపీస్ మాత్రమే. సో 1 నవంబర్ నుంచి అది 7,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో 5,000కే రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ ఉంటుంది. లైవ్ సెషన్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. హిందూలో రానటువంటివి మిగిలినటువంటివి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. నౌ లెట్ us look at this particular మన్రేగా అండ్ దాంతోపాటు the news in this particular article. Right, Madi. Let us look at this Manrega scheme, Mahatma Gandhi National Rural Employment Guarantee Act. సో గాంధీ మహాత్ముడు ఒక మాట అండవనే జరుగుతుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అని చెప్తూ అంటారండి. భారతదేశం యొక్క భవిష్యత్తు భారతదేశం యొక్క పల్లెల్లోనే దాగి ఉంటుంది అంటారు. సో గ్రామాలను నువ్వు చక్కగా చూసుకోగలిగితే, విలేజ్లో ఉండేటటువంటి పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ జీవనాధారాన్ని నువ్వు ఎన్ష్యూర్ చేయగలిగితే తప్పకుండా ఈ దేశం యొక్క అభివృద్ధిని నువ్వు చూడగలవు అని మహాత్మా గాంధీ యొక్క ఉద్దేశం. సో అందుకోసం అని చెప్పి ఈ మన్రేగా స్కీమ్ తీసుకురావడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ దిస్ మన్రేగా స్కీమ్? సో ఇక్కడ చిన్న అక్షరాలు మీకు కనిపించవచ్చు. సో మీరు ఏం చేస్తారండి, నేను ఇక్కడ జూమ్ కూడా చేస్తాను. మీరు ఏం చేస్తారు అంటే
కొద్దిగా క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ పెట్టుకొని చూడండి, మీకు క్లారిటీగా లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. చూడండి, వై దిస్ మన్రేగా స్కీమ్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు? బికాస్ లార్జ్ అండర్ ఎంప్లాయిడ్ అండ్ సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ లో ఆర్ లిటిల్ ఆర్ నో స్కిల్స్. చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ ఎంప్లాయిడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువ మంది లేబర్ ఫోర్స్, సర్ప్లస్ లేబర్ ఫోర్స్ ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ అనేవి లేకుండా వాళ్ళు అసలు ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా ఖాళీగా ఉంటున్నారు. సో ఎప్పుడు హ్యూమన్స్ ఆర్ ఆల్సో రిసోర్సెస్, మీ అందరికీ తెలుసు. రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే బెటర్గా మేనేజ్ చేస్తావో అప్పుడు ఒక ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, అంతేనా? సో రిసోర్సెస్ని బెటర్గా, ఏ రిసోర్స్ వేస్ట్ అవ్వకూడదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ వేస్ట్ అవ్వకూడదు అనుకోండి, అందుకే ఏం తీసుకొచ్చారు, బ్యాంకులు తీసుకురావడం అనేది జరిగింది. బ్యాంకులు ఏం చేస్తాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ని మేనేజ్ చేస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ సర్ప్లస్ ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తాయి. ఫినాన్షియల్ రిసోర్సెస్ డెఫిసిట్ ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లోన్ల రూపంలో డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకడి దగ్గర ఒకడు డిపాజిట్ సర్ప్లస్ ఉన్నవాడు వాడి రిసోర్సెస్ వేస్ట్ అవ్వకుండా బ్యాంక్స్ ఏవైతే ఉన్నా అవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనేటటువంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్ అనే దగ్గర ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వాటర్ డ్రా చేస్తారు. డ్రాట్ ప్రోన్ ఏరియాస్, కరువు కాటకాలతో బాధపడుతున్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వాటర్ పంపిస్తారు. అర్థమైందా? దిస్ ఈస్ ద బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనుకోవచ్చు. సో అలాగే హ్యూమన్ రిసోర్సెస్ని కూడా బెటర్గా మేనేజ్ చేసాం అనుకోండి, అప్పుడు నీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రెస్, దేశం తాలూకు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, అందుకే దీన్ని తీసుకొచ్చారు. లైవ్లీహుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ మిలియన్స్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి చాలా మంది పీపుల్కి జీవనాధారం, లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది లేదు. అర్థమైందా? అంటే పని ఈ 365 రోజులు దొరుకుతుందా అంటే దొరకట్లేదు. ఓన్లీ సోయింగ్ అంటే ఉడుపులు అండ్ దాంతోపాటు కోతల సమయంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు, మధ్యలో ఖాళీగా ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి మరి పేదరికంతో బాధపడుతున్నారు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎన్ష్యూర్ చేయాలంటే ఇలాంటి స్కీమ్స్ అవసరం. లిటిల్ ఆర్ నో పార్టిసిపేషన్ ఆఫ్ పూర్ ఇన్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్. సో రోడ్లు వేయడం, దాంతోపాటు డ్యాములు కట్టించడం, వీటన్నింటిలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది, రైట్? బికాస్ ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి వి ఫాలో దీస్ వెల్ఫేర్ మెజర్స్ అనే వెల్ఫేర్ స్టేట్ ని బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటాం. సంక్షేమ రాజ్యాన్ని బిల్డ్ అనేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి దేశం కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్దవాడి దగ్గర, బాగా సంపాదించేవాడి దగ్గర పన్నులు తీసుకొని పేదవాడు ఎవరైతే ఉన్నారో పేదవాడికి వెల్ఫేర్, సంక్షేమాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో పెద్దవాడు అంటే డబ్బున్నవాడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు, కానీ పేదవాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా అంటే చేయట్లేదు. సో పేదవాళ్ళని కూడా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది, సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఇంక్లూజివ్ అంటే ఏంటమ్మా, పార్టిసిపేషన్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అర్థమైందా? అందరూ పార్టిసిపేట్ చేయాలి, మెన్ పార్టిసిపేట్ చేయాలి, ఉమెన్ పార్టిసిపేట్ చేయాలి, హిందువులు పార్టిసిపేట్ చేయాలి, ముస్లింలు, సిక్కులు అండ్ వివిధ కులాల వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. దాన్ని ఎన్ష్యూర్ చేయడం కోసం హెవీ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ లైవ్లీహుడ్. సో జీవనాధారం కోసం ఎక్కువగా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే ఏంటి ప్రాబ్లం సార్, కొన్ని ఎంతో కొంత కడుపు నిండుతుంది కదా అంటే, అగ్రికల్చర్ ఇస్ ద మోస్ట్ వాలటైల్, ఇట్ డిపెండ్స్ ఆన్ మాన్సూన్స్. ఒకవేళ మాన్సూన్స్ ఫెయిల్ అయినా, క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్, లేకపోతే ప్రైస్ వాలటాలిటీ, ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గిపోయాయి అనుకోండి, రైతు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రైతుకి లైవ్లీహుడ్ అనేది మిగిలిన సమయాల్లో ఎన్ష్యూర్ చేయడానికి ఒక్క అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వకుండా చూడడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 5 రిసోర్సెస్ ఆఫ్ వెల్త్ అండి. ఒక్క దాని మీద మీరు ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, దాని మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. మీకు 5 స్ట్రీమ్స్ ఆఫ్ వెల్త్ అనేది తప్పకుండా 5 విషయాల నుంచి, 5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉండాలి. ఎయిదర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ నుంచి కానీ, ఏదో ఒకటి, ఒక బిజినెస్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించండి. సో ఒక్క అగ్రికల్చర్ మీద లైవ్లీహుడ్ డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి, ఇట్ ఈస్ ఫినాన్షియలీ నాట్ వైబుల్ కాబట్టి గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంది. లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ అనేది తక్కువగా ఉంటుంది, అగ్రికల్చర్ ఈల్డ్ అనేది, దిగుబడి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి, సో దాని నుంచి ప్రజల్ని కాపాడడానికి, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ని కాపాడడానికి దీన్ని తీసుకొచ్చారు. లో అండ్ అన్ఈక్వల్ వేజ్ రేట్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి వేజ్ రేట్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉండడం వల్ల లైవ్లీహుడ్ అనేది ఎన్ష్యూర్ అవ్వట్లేదు, సోషల్ సెక్యూరిటీకి దూరం అవుతున్నారు రైతులు అని చెప్పి దీన్ని తీసుకొచ్చారు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్,
అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేది ఫాలో అవ్వకపోవడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిగ్రేడ్ అవుతుంది. సో సమ్ సెట్ ఆఫ్ పీపుల్, రైతులుగా ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన కొంతమందిని డైవర్సిఫై చేస్తే వేరే ఫీల్డ్స్కి మంచిది అనేటటువంటి ఉద్దేశంతో కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మన్రేగా ప్రాజెక్ట్ ద్వారా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్కి కావాల్సినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా తీసుకురావచ్చు. సపోజ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి ఏవైనా ఏర్పాటు చేయొచ్చు, ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కాలువలు తవ్వచ్చు, ఇలాంటివి ఏమైనా. రైట్. సో నెక్స్ట్ చూడండి మన్రేగా 2006లో మన్రేగా ఫస్ట్ టైం నోటిఫై చేయడం అనేది జరిగింది ఆన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఇన్ 200 ఆడ్ డిస్ట్రిక్ట్స్. సో 200కు పైచిలుకు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి జిల్లాల్లో అక్రాస్ ద కంట్రీ మొదటిసారి మన్రేగా స్కీమ్ని ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్, ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో దిస్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం దిస్ మన్రేగా ప్రొవైడెడ్ లీగల్ గ్యారంటీ ఫర్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఉద్యోగం ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లాంటిది ఇది. అర్థమైందా? అంటే కన్ఫామ్గా గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు, లీగల్ గ్యారంటీ ఇస్తారు. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతే నువ్వు కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, గవర్నమెంట్కి సూ చేయొచ్చు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి అనుకోవచ్చు. సామాజిక సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఈజ్ ఆల్సో డిజైన్డ్ యాజ్ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్. పేదరిక నిర్మూలన పథకం కింద కూడా మనం దీన్ని ఇది చేయొచ్చు. అండ్ ఇది ఏమి ఇస్తుంది మన్రేగా? 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం అంటే 365 రోజుల్లో 100 పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి. 100 పని దినాలు కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి. ఇట్ కంబైన్స్ ద ట్విన్ గోల్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, జీవనాధారం అంటే మనకి ఉద్యోగం ప్రొవైడ్ చేయడమే కాకుండా క్రియేషన్, ఎసెట్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్లో ఎసెట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది. సపోజ్ వీళ్ళందరూ కలిసి ఒక బావి తవ్వచ్చు, లేకపోతే ఒక రోడ్ వేయచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ కట్టచ్చు. సో ఒకవైపు అసెట్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పీపుల్కి దొరకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్ us look at different salient features of this particular scheme. All rural households in rural areas whose adult members volunteer to do unskilled manual work eligible. So it is a demand driven scheme అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అమ్మ. అంటే ఎవరైతే ఊళ్ళో ఉండేటటువంటి అడల్ట్ మెంబర్స్ ఎవరైతే అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఏంటి ఈ తాలూకా వర్క్ అనేది తప్పకుండా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. జాబ్ కార్డు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్స్కి హూ ఈస్ విల్లింగ్ టు వర్క్ అండర్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయాలి. అండ్ దాంతోపాటు చాయిస్ ఆఫ్ వర్క్స్ డన్ త్రూ విలేజ్ లెవెల్ ప్లాన్స్. ఏ పని చేయాలి అంటే ట్యాంక్ కట్టుదామా, కెనల్ కడదామా, కాలువ నిర్మిద్దామా, రోడ్లు వేద్దామా, ఇలాంటిది విలేజ్ లెవెల్లోనే ప్లాన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది. మామూలుగా మోస్ట్ ప్రాబబుల్లీ విలేజ్ యొక్క గ్రామ సభ అంటే అర్థం ఏంటి? సెట్ ఆఫ్ ఒక విలేజ్లో ఓటు హక్కు ఉన్నటువంటి పీపుల్ అందరూ గ్రామ సభలో మెంబర్స్గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి గ్రామ సభ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటారు. And 50% or more of work to be executed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్ ఎవరు చూసుకుంటారు? పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామ పంచాయతీ ముఖ్యంగా చూసుకోవడం అనేది జరుగుతుంది. వర్క్ ఫోకస్ ఆన్ ఏరియాస్ లైక్ వాటర్ కన్జర్వేషన్ గురించి అంటే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటివి, కాలువలు తవ్వడం కానీ, లేకపోతే చెరువులు తవ్వడం కానీ, బావులు తవ్వడం కానీ ఇవి చేస్తారు. ల్యాండ్ డెవలప్మెంట్, ప్రొవిజన్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, నీళ్ళు ఏవైతే ఉంటాయో నీళ్ళని సరిగ్గా అందించేటటువంటి విషయం. రైట్. సో బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రైవేట్ ల్యాండ్లో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయడం, రూరల్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో రూరల్ కనెక్టివిటీ అంటే రోడ్లు లాంటివి నిర్మించడం, ఇలాంటివి చేస్తారు. సో ఈ మన్రేగా స్కీమ్లో కాంట్రాక్టర్స్, దళారులు, ఇంటర్మీడియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ అవుతారండి. అదే కంప్లీట్ డెసిషన్ ఎవరు తీసుకోవడం అనేది జరుగుతుంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాంతోపాటు విలేజ్ లెవెల్ గ్రామ సభ తీసుకోవడం అనేది జరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎలోయన్స్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ ఒకవేళ జాబ్ని ప్రొవైడ్ చేయలేకపోతే విత్ ఇన్ ద 15 days ఆఫ్ అప్లికేషన్, నువ్వు అప్లై చేసుకున్నటువంటి 15 రోజుల్లో గవర్నమెంట్ అనేది ఉద్యోగం నీకు ఇప్పించకపోతే నీకు నిరుద్యోగ భృతి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ ఆడిట్ మేడ్ మ్యాండేటరీ. సో ఈ లెక్కలు ఏవైతే ఉంటాయో ఈ లెక్కలు సోషల్ ఆడిటింగ్ ద్వారా లెక్కలు అనేవి చూడడం అనేది కూడా జరుగుతుంది. సోషల్ ఆడిట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ టాపిక్ దట్ యు రీడ్ ఇన్ గవర్నెన్స్.
సో సూన్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ సోషల్ ఆడిట్. సోషల్ ఆడిట్ అనేది గవర్నెన్స్, నేను లాస్ట్ ఇయర్ చెప్పాను గవర్నెన్స్లో. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఒకసారి మనం వీడియో చేద్దాంలేండి. సో ప్రస్తుతానికి లెక్కలు సరిచూడడం అనుకోండి. సో ఎంత మొత్తం ఖర్చు అవుతుంది, సో ఎలా ఖర్చు అవుతుంది, మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ చూడడం అనమాట. సో సక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ హ్యాస్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రూరల్ ఇండియా. రూరల్ ఇండియాలో ఈ బావులు కానీ, రోడ్లు కానీ, చెరువులు కానీ నిర్మించడానికి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి. దాంతోపాటు క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఆల్సో ఏబుల్ టు అప్లిఫ్ట్ రూరల్ ఉమెన్ తాలూకా స్థాయిని పెంచింది. స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు out of the total jobs created so far, the percentage of hours put in by the women has increased steadily. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుందంట. సో అబౌవ్ ద స్టాట్యుటరీ మనకి 33% ఆఫ్ ద టోటల్ అవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉమెన్కే ఇవ్వాలి. అంటే పని దినాలు ఏవైతే ఉన్నాయో పని దినాల్లో 33% ఉమెన్కే ఇవ్వడానికి ప్రయత్నించాలండి. ఎక్కువ జాబ్ కార్డ్స్ ఉమెన్కే ఇవ్వాలి. సో దానికంటే ఎక్కువ మంది ఉమెన్ పనిచేస్తున్నారంట. Out of all the workers benefit under the scheme, the percentage of scheduled caste workers has consistently been about 20%. సో 20% మంది స్కెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. అండ్ ఎస్టీ వర్కర్స్ 17% ఉండడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో వాళ్ళకు కూడా, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్స్ ఎన్ష్యూర్ చేయడంలో ఇది నిజంగా మన్రేగా స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ప్రాబ్లమ్ ఏరియాస్ చూడండి. సక్సెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద వే ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో పరిపాలన బట్టి మన్రేగా స్కీమ్ యొక్క సక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బికాస్ స్టేట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ స్కీమ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. డిలేడ్ మెజర్మెంట్ ఆఫ్ ద వర్క్ లీడ్స్ టు డిలేడ్ పేమెంట్ టు ద వర్కర్. వర్కర్స్కి పేమెంట్స్ అనేవి డిలే అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వర్క్ అనేది ఎంత చేశారు అని మెజర్ చేయడం చాలా డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వర్కర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్యాంక్ పట్టణంలో ఉన్నటువంటి బ్యాంక్కి వెళ్తున్నారు. బ్యాంక్ వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఏం డబ్బులు అనేవి మన్రేగా మనీ ఏదైతే ఉంటుందో అది పడలేదు ఇంకా అని తెలుస్తుంది. దానివల్ల వీళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఒక రోజు పడుతుంది, ఆ రోజు వాళ్ళు కూలిపోతుంది. అండ్ దాంతోపాటు తిరగడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ వాళ్ళు భరించాల్సి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తుందంటే రీసెంట్గా మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో వర్కర్స్ తాలూకా పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి. మస్టర్ రోల్స్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ క్రియేటెడ్ టు షో ద డిమాండ్ వైల్ దెర్ ఈస్ నన్. సో వర్క్కి డిమాండ్ అనేది లేకపోవడం, వర్కర్ డిమాండ్ అనేది లేకపోయినా, సో ఈ మస్టర్ రోల్స్ ఏవైతే ఉంటాయో అంటే రిజిస్టర్స్ ఏవైతే ఉంటాయో అటెండెన్స్ రిజిస్టర్స్, సో వాటన్నింటినీ తప్పుగా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా స్టేట్స్ అనేది తప్పుగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది టు లూ ఆర్ టు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద సెంటర్. There is also the problem of elite groups within the workers capture most of the job cards. సో దీస్ క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా తన క్యాస్ట్ సిస్టమ్ కూడా ఒక ప్రాబ్లమెటిక్ గా ఉండడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ద జాబ్ కార్డ్స్ అనేవి ఎవరికి అందుతున్నాయంటే దీస్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, హయ్యర్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే చేరడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ అండి. మన్రేగా మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో చాలా జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో పెట్టుకోండి. కానీ చిన్న లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. ఇంకోసారి రిపీట్ అవ్వడం. ఓకేనా? పర్ఫెక్ట్ నా. నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా స్కీమ్ గురించి అర్థమైంది కాబట్టి మన న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్దాం, వినండి. రైట్. మరి ఇంకొక చిన్న ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. దిస్ మన్రేగా ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. ఒకటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్, రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, మూడవది స్టేట్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్కి కంప్లీట్ ఫండింగ్ అనేది సెంటర్ భరిస్తుందో అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే పేరులో ఉంది, సెంటర్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. బోత్ సెంటర్ అండ్ స్టేట్ విల్ బేర్ ద ప్రైస్, విల్ బేర్ ద ఫండింగ్, అదేవిధంగా విల్ షేర్ ద ఫండింగ్. స్టేట్ స్కీమ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ మాత్రమే భరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. సో మన్రేగా అనేటటువంటిది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. సో ఫండింగ్ అనేది ఎవరెవరు భరిస్తారు? బోత్ సెంటర్ అండ్ స్టేట్ రెండు భరించడం అనేది జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి.
మన్రేగాకి కేటాయించినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం గాను అవి మొత్తం అయిపోయాయంట. నో, ద ఫండ్స్ ఆర్ రన్ అవుట్ అని చెప్పడం అనేది జరిగింది. ద సెంటర్స్ ఫ్లాగ్షిప్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ ఫండ్స్ హాఫ్ వే త్రూ ద ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్థిక సంవత్సరం సగం ఉంటున్నప్పుడే సో ఫండ్స్ అనేవి అయిపోవడం అనేది జరిగిందండి. ఈవెన్ సప్లిమెంటరీ బడ్జెట్ ఎలికేషన్స్ కూడా సో ఇంకొక 1 మంత్ మాత్రమే వస్తాయి కానీ అంతకు మించి రావు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో దట్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లం. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ చూడండి 135.2% ఫండ్స్ అనేవి వాడేయడం అనేది జరిగింది. అంటే 100% దాటిపోయింది. 35% డెఫిసిట్ లో ఉండడం అనేది జరిగింది. దీని అర్థం ఏంటి? రైతులు ఎవరైతే ఉన్నారు, సారీ దీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో పేమెంట్స్ అనేటటువంటి డిలే అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మెటీరియల్స్ ప్రొవైడ్ చేసినటువంటి ఫర్మ్స్, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా పేమెంట్స్ డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ 97.2, ఇది కొద్దిగా సర్ప్లస్ లో ఉంది. కొంత మాత్రమే దానికి కూడా మిగిలింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు హైయెస్ట్ అండి, 39% డెఫిసిట్ లో ఉండడం అనేది జరిగింది. చూడండి, ద నెగటివ్ నెట్ బ్యాలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు స్టూడ్ 2323 crore అండ్ 2000 crore, ఆల్మోస్ట్ 2000 crore రెస్పెక్టివ్లీ. అర్థమైందా? ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. టోటల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ పేమెంట్స్ డ్యూ వాస్ 79,810 crores. ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు ఇంకా కట్టాల్సినటువంటి మొత్తం పేమెంట్స్ డ్యూ కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 79,810 కోట్ల రూపాయలు అయిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మరి స్టేట్స్ వాళ్ళ చేతుల్లోంచి ఫండ్స్ అనేవి తీస్తాయో లేదో చూడాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మన తాలూకా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్రౌండ్లో వర్కర్స్కి అంత డిమాండ్ అనేది లేకపోయినప్పటికీ, వర్క్కి డిమాండ్ అనేది లేకపోయినప్పటికీ వీళ్ళు డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కానీ సివిల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారు అంటే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, లేదండి, ఇంకా చాలా మంది వర్కర్స్, సుమారు 13% ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్క్ కావాలి కానీ వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేనటువంటి పరిస్థితి. వర్కర్స్ డిమాండ్ అయితే ఉంది, వర్క్కి డిమాండ్ అయితే ఉంది. ఎందుకంటే బికాస్ దిస్ ఆస్పెక్ట్ ఎందుకు వచ్చిందంటే రివర్స్ మైగ్రేషన్ అమ్మ. సో కోవిడ్-19 టైంలో ఏం జరిగింది? పీపుల్ మైగ్రేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతారు? రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి అవుతారు ఫర్ దర్ లైవ్లీహుడ్స్ కదా. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది? సో హౌస్ అనేటటువంటిది హోప్, నమ్మకం ఏదైతే ఏంటి అంటే ఇల్లు అని చెప్పి ఇంటి బాట పట్టారు. చాలా మంది వాళ్ళ సొంత ఊర్లకు రావడం అనేది జరిగింది. వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందేమో, పట్టణాలకు వెళ్ళొద్దు, మన పల్లెటూరులోనే గంజి తాగినా బతుకుదాం అని చెప్పి వాళ్ళ పల్లెల్లోనే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. సో జనాలు ఎక్కువైపోయారు, వాళ్ళకి సరైనటువంటి రూరల్ ఏరియాస్లో పీపుల్ ఎక్కువైపోయారు, వాళ్ళకి సరైనటువంటి వర్క్ లేనటువంటి పరిస్థితి. అర్థమైందా? సో అందుకే ఇంత మొత్తంలో ఫండ్స్ అనేవి ఖర్చు అయిపోయినాయి అనే విధంగా చెప్పారు. సో 35 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మొత్తంలో 21 స్టేట్స్ 100% ఆఫ్ దర్ ఎలొకేటెడ్ ఫండ్స్ని వాడేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? పూర్తి చేయడం అనేది జరిగిందంట. సో మన్రేగా స్కీమ్ ఈజ్ ఇన్ రెడ్ జోన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ పార్లమెంటరీ నెక్స్ట్ వింటర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వింటర్ సెషన్స్లోనే మళ్ళీ ఏమైనా ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తారేమో చూడాలి. రైట్, పర్ఫెక్ట్. బికాజ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని నుంచి డబ్బులు తీయాలంటే పార్లమెంట్ యొక్క అనుమతి తప్పకుండా అవసరం, మీ అందరికీ తెలుసు. సో డిఫరెంట్ ఫండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. డిఫరెంట్ ఫండ్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, మీకు డీటెయిల్డ్గా ఫండ్స్ గురించి చెప్పాను, మీకు అర్థమవుతుంది. రైట్, క్లారిటీ అనేది వచ్చిందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మన్రేగా గురించి మీకు ఏవైనా క్వశ్చన్ అనేది వస్తే యూ కెన్ స్టార్ట్ బై ఇంట్రడ్యూసింగ్ దిస్ పర్టికులర్ న్యూస్. అర్థమైందా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉదయ్ ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీక్స్ ఇండెమ్నిటీ ఫ్రమ్ డేటా బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మొదట మనం ఏం అర్థం చేసుకుందామంటే ద పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ బిల్ మీకు అర్థం కావాలన్నా మీకు కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి తెలియాలి.
మొదట డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా ఈజ్ సంథింగ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఎ కంప్యూటర్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఎ కంప్యూటర్ ఆర్ ఎ నెట్వర్క్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. సెకండ్ది డేటా ఫిడిషరీస్ అంటే ఎవరో మీరు తెలుసుకోవాలి. డేటా ఫిడిషరీస్, they are the entities or firms or companies that collect data అని వేరియస్ డేటాని కలెక్ట్ చేసి, దట్ ప్రాసెస్ వేరియస్ డేటాని ప్రాసెస్ చేసి అండ్ యూజ్ దట్ పర్టిక్యులర్ డేటా, వాటిని మనం డేటా ఫిడిషరీస్ అంటాం. ఫేస్బుక్ ఈజ్ ఏ డేటా ఫిడిషరీ, ట్విట్టర్ ఈజ్ ఏ డేటా ఫిడిషరీ. మనం యాప్ ఓపెన్ చేయగానే మన పేరు, మన ఈమెయిల్ ఐడి, మన తాలూకు మొబైల్ నెంబర్ అడిగేటటువంటి ప్రతిదీ డేటా ఫిడిషరీ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డేటా ప్రిన్సిపల్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద ఇండివిజువల్ హూస్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్. ఎవరి తాలూకా డేటా అయితే కలెక్ట్ చేస్తున్నామో ఆ ఇండివిజువల్. నువ్వు ఒక యాప్ ఓపెన్ చేయగానే నీకు నీ మొబైల్ నెంబరు అడిగింది అనుకోండి, లేకపోతే నీ పేరు, నీ ఇంటి పేరు, అందుబాటు మీ తాలూకా ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అడిగింది అనుకోండి, డేటా తీసుకునేవాడిని, అడిగినటువంటి వాడిని డేటా ఫిడిషరీస్ అంటే మిమ్మల్ని ఏమంటాము, డేటా ప్రిన్సిపల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేటా అక్రాస్ బార్డర్స్. అక్రాస్ బార్డర్ డేటా అనేది ట్రాన్స్పోర్ట్ అయితే ఒకరి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే దాన్ని మనం ఏమంటాం? డేటా ట్రాన్స్ఫర్ అంటాం. మనం ఇక్కడ ఇచ్చినటువంటి డేటా యూకేలో ప్రాసెస్ అవ్వడానికి వెళ్ళింది అనుకోండి, యూకే ఫర్మ్ ఏదైనా వాడుకుంటుంది అనుకోండి, అప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ అంటాం. డేటా లోకలైజేషన్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. డేటా లోకలైజేషన్ ఈజ్ సింప్లీ అన్ యాక్ట్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఆన్ ఎనీ డివైస్ ఫిజికల్లీ ప్రివెంట్ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక కంట్రీ యొక్క బార్డర్స్ లోపలే ఉండేటటువంటి ఒక డివైస్ ఏదైతే ఉంటుందో ఆ డివైస్ లో మనం డేటాని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాము అంటే డేటా లోకలైజేషన్ అంటాం. అంటే బౌండరీ దాటనివ్వకపోతే డేటాని, దాన్ని మనం డేటా లోకలైజేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. రైట్, నౌ లెట్ us look at the పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2019. 2019లో ఈ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఈ బిల్లుని తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు? ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్, ఈ బిల్ని డీటెయిల్డ్గా ఎగ్జామైన్ చేయమని చెప్పి ఒక టాస్క్ అనేది ఇచ్చి ఆ బిల్ని రిఫర్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బిల్? ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ డేటా. ఇండివిజువల్స్ యొక్క పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దిస్ పర్టిక్యులర్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ క్రియేట్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాసెసింగ్ సచ్ పర్సనల్ డేటా. సో డేటా కలెక్షన్ని, డేటా ప్రాసెసింగ్ని అండ్ దాంతోపాటు పర్సనల్ డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో దాని పర్సనల్ డేటా యూసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఎస్టాబ్లిషెస్ ఏ డేటా ప్రొటెక్షన్ అథారిటీ. ఇఫ్ ఎనీ కంప్లైంట్ ఏమైనా ఉంటే, గ్రీవెన్స్ ఏమైనా ఉంటే ఈ డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది చూసుకుంటుంది. సో డేటా ప్రొటెక్షన్ అథారిటీ will be constituted on lines similar to the Personal Data Protection Bill 2019. దీనిలో భాగంగా డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రెండు రకాలుగా వీళ్ళు విడదీయడం అనేది జరిగింది. ఒకటి పర్సనల్ డేటా అన్న, వ్యక్తిగతమైనటువంటి డేటా, సమాచారం. రెండవది ఏంటంటే నాన్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటా అంటే ఏంటి? నీ ఐడెంటిటీని తెలిపేటటువంటి డేటా. అంటే సపోజ్ నీ పేరు ఏదైతే ఉంటుందో నీ పేరు, నీ జెండర్ ఏదైతే ఉంటుందో జెండర్, నీ వయసు ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఐడెంటిటీని తెలపడం అనేది జరుగుతుంది. So this is non-personal data. Non-personal data is an aggravated data through which individuals can't be identified. అంటే నీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో నీ మొబైల్ నెంబర్ కానీ, లేకపోతే నీ జెండర్ ఏదైతే ఉంటుందో నీ జెండర్, నీ వయసు కానీ, వయసుని బట్టి నీ ఐడెంటిటీని డిక్లేర్ చేయలేం కదా. సో అలాంటివన్నీ నాన్ పర్సనల్ డేటా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అయితే ఈ బిల్ అనేది ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది? అప్పటికప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి చూడండి. 2017లో ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. ఏంటి ఆ జడ్జిమెంట్? పుత్తస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రైవసీ జడ్జిమెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీనిలో సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇస్తూ రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో, గోప్యతాపరమైనటువంటి హక్కు ఏదైతే ఉంటుందో, ఇట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, అది ప్రాథమిక హక్కు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అది ఒక ప్రాథమిక
హక్కు, రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు కింద వస్తుంది. ఇట్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కింద వస్తుంది. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. రాజ్యాంగంలో మూడవ భాగాన్ని ఏమంటామంటే ప్రాథమిక హక్కులు అంటాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 అమ్మ. ఇందులో మధ్యలో ఆర్టికల్ 21 అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏం చెప్తుంది అంటే, అది ఏమిస్తుంది అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి రైట్ టు లైఫ్ ఏదైతే ఉంటుందో, జీవించేటటువంటి హక్కుని అండ్ వ్యక్తిగత స్వేచ్ఛని, పర్సనల్ లిబర్టీని పొందేటటువంటి హక్కుని ఇస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే ప్రైవసీ. అర్థమైందా? ఒక వ్యక్తికి ప్రైవసీ అనేది ఇన్ష్యూర్ చేసేటటువంటి బాధ్యత స్టేట్ది, రాజ్యానిది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది సుప్రీంకోర్టు. అర్థమైందా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం తర్వాత 2017లోనే గవర్నమెంట్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ఉంటుందో, సెంట్రల్ గవర్నమెంట్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ బిఎన్ శ్రీకృష్ణ కమిటీని ఎందుకు ఏర్పాటు చేసింది? వేరియస్ ఇష్యూస్ టు డేటా ప్రొటెక్షన్ ఇండియాలో డేటా ప్రొటెక్షన్ గురించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటి గురించి వీలైతే స్టడీ చేయండి, స్టడీ చేసి ఒక రిపోర్ట్తో ముందుకు రండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళు ఇచ్చినటువంటి, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారమే ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారు. కానీ ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం దాన్ని ఏం చేయడం అనేది జరిగింది, మన ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి రిఫర్ చేయడం అనేది జరిగింది. రైట్. సో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ ఆర్ రెగ్యులేట్స్ పర్సనల్ డేటా రిలేటెడ్ టు ఇండివిజువల్స్ యొక్క పర్సనల్ డేటాని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ రెగ్యులేట్ ద కలెక్షన్ అండ్ దాంతోపాటు ప్రాసెసింగ్, దాంతోపాటు స్టోరేజ్, దాంతోపాటు యూసేజ్ ఆఫ్ ఏ పర్సనల్ డేటా, వన్స్ పర్సనల్ డేటాని ఇది చేయడం. ఇట్ గవర్న్స్ ద ప్రాసెసింగ్ ఆఫ్ పర్సనల్ డేటా బై బోత్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్ ఇన్కార్పొరేట్ ఇండియా. గవర్నమెంట్ ఒక వ్యక్తి డేటాని ఎలా యూజ్ చేసుకుంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఎలా కలెక్ట్ చేస్తుంది, అండ్ దాంతోపాటు కంపెనీస్ ఆర్ ఫర్మ్స్, ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్ ఎలా కలెక్ట్ చేస్తున్నాయి, ఎలా ప్రాసెస్ చేస్తున్నాయి, ఎలా స్టోర్ చేస్తున్నాయి, ఎలా యూజ్ చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇది రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో డేటాని 3 రకాలుగా విడదీశారు ఇందులో. పర్సనల్ డేటా అని చెప్పి విడదీయడం అనేది జరిగింది. పర్సనల్ డేటా ఇంక్లూడ్స్ నేమ్ అండ్ అడ్రస్, ఇట్ రివీల్స్ యువర్ ఐడెంటిటీ. సెన్సిటివ్ పర్సనల్ డేటా అంటే నీ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ నీ హెల్త్ గురించి విషయాలు, నీ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో, నీ తాలూకా వేలు ముద్రలు కానీ లేకపోతే ఐ ర్యాషెస్ కానీ, ఇవన్నీ. అండ్ దాంతోపాటు క్యాస్ట్, నీ కులము, నీ తాలూకా రిలీజియన్, నీ తాలూకా మతం ఏదైతే ఉంటుందో మతం, నీ తాలూకా సెక్షువల్ ఓరియంటేషన్. అర్థమైందా? నీ తాలూకా సెక్షువల్ ఓరియంటేషన్ ఏదైతే ఉంటుందో సెక్షువల్ ఓరియంటేషన్, దట్ ఈస్ ఆర్ యూ లెస్బియన్, లేకపోతే నువ్వు స్ట్రైటా, లేకపోతే దీస్ గేయా, బైసెక్షువల్లా, లేకపోతే ట్రాన్స్జెండరా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఉంటుంది. మూడవది క్రిటికల్ పర్సనల్ డేటా. ఇట్ ఈస్ మిలిటరీ ఆర్ నేషనల్ సెక్యూరిటీ డేటా అండి. ఒకవేళ నువ్వు మిలిటరీలో కానీ నేషనల్ సెక్యూరిటీలో పనిచేస్తే నీ దగ్గర ఆ డేటా ఉంటే అది క్రిటికల్ పర్సనల్ డేటా అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ బిల్ వాంట్స్ టు రిమూవ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా మిర్రరింగ్. డేటా మిర్రరింగ్ని ఇది కంప్లీట్గా రిమూవ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. అర్థమైందా? అంటే ఇండివిజువల్ కన్సెంట్ అనేది ప్రతి దగ్గర ఉండాలి. ఇండివిజువల్ డేటా ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరి దగ్గర అయితే నువ్వు డేటా కలెక్ట్ చేస్తున్నావో వాళ్ళు డేటా ప్రిన్సిపల్ అంటాం. ఆ డేటా ప్రిన్సిపల్ దగ్గర డేటా కలెక్ట్ చేస్తున్నప్పుడు హిజ్ కన్సెంట్ నువ్వు తప్పకుండా తీసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ది సెన్సిటివ్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, సెన్సిటివ్ పర్సనల్ డేటా అండ్ దాంతోపాటు క్రిటికల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ రెండు దే షుడ్ బి లోకలైజ్డ్. డేటా లోకలైజేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీలోనే స్టోర్ చేయాలి, డివైస్లోనే స్టోర్ చేయాలి. అంటే ఇండియాలోనే తప్పకుండా స్టోర్ చేయడం అనేది జరగాలి. అర్థమైందా? రైట్. అండ్ కొన్ని సందర్భాల్లోనే మాత్రమే ఈ డేటా అనేది అబ్రాడ్కి తీసుకెళ్ళాలి, అబ్రాడ్లో ప్రాసెస్ చేయొచ్చు. ఒకవేళ ఆ సందర్భాలు నువ్వు ఎప్పుడైతే తీసుకెళ్లాలనుకుంటున్నావు, అబ్రాడ్కి తీసుకెళ్లాలనుకుంటున్నావు డేటాను ప్రాసెస్ చేయడానికి, యు మస్ట్ టేక్ ద అప్రూవల్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆర్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ దట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్ విత్ రెస్పెక్ట్ టు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2019. అర్థమైందా? అండ్ క్రిటికల్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఇది మాత్రం అబ్రాడ్కి తీసుకెళ్ళకూడదు, ఇది మాత్రం తప్పకుండా ఇండియాలోనే ఉంచాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఇట్ మ్యాండేట్స్ ఫిడిషియరీస్ అంటే ఏం చెప్పుకున్నాం? సమ్ కంపెనీ దట్ కలెక్ట్స్ డేటా ఏవైతే ఉన్నాయో దే షుడ్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఎనీ నాన్ పర్సనల్ డేటా వెన్ డిమాండెడ్.
సో ఎటువంటి అడ్రస్ కానీ ఇలాంటి నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ నాన్ పర్సనల్ డేటా గవర్నమెంట్ అడిగినప్పుడు గవర్నమెంట్ అంటే నీ ఇష్టాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని గవర్నమెంట్ అడిగితే ఇఫ్ ఇట్ ఇస్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ తప్పకుండా ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్కి కాదని అనకూడదు. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఆల్ ద సోషల్ మీడియా కంపెనీస్ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం. యూజర్ వెరిఫికేషన్ మెకానిజం అనేది ఉండాలి. సో ఈ ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ తగ్గించడానికి ఇది ఏదైతే ఉంటుందో దిస్ పర్టిక్యులర్ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి దిస్ పర్టిక్యులర్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది సార్? సో ఇది ఇంకా జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గర ఉంది. దే ఆర్ ఎగ్జామినింగ్ దిస్ పర్టిక్యులర్ బిల్. సో అక్కడికి హాజరైనటువంటి ఉదయ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండెమ్నిటీ కోరుకున్నారు. ఇండెమ్నిటీ అంటే రిలీఫ్ అని చెప్పి అర్థం. ఈ చట్టం మాకు వర్తించకుండా చెయ్యండి. అర్థమైందా? ఈ చట్టం మాకు వర్తించకుండా చేయండి అంటే మేము వీ షుడెంట్ రెగ్యులేట్ ద కలెక్షన్, ప్రాసెస్, స్టోరేజ్ అండ్ యూసేజ్ ఆఫ్ పర్సనల్ డేటా ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై అస్. మేము ఒకవేళ చేస్తే మీరు రెగ్యులేట్ చేయకూడదు. అర్థమైందా అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డేటా మిర్రరింగ్ అండి. ఇండివిజువల్ యొక్క కన్సెంట్ అనేది లేకుండా ఈ డేటాని తీసుకోకూడదు అని డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది చెప్తుంది. సో అది ఉదయ్కి వర్తించకుండా చేయండి. అర్థమైందా అని చెప్తున్నారు. సో చెప్దాం ఇప్పుడు ఒకసారి ఆర్టికల్ మీకు డిస్కస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. వినండి. సో చూడండి అమ్మా, ద యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఈ తాలూకా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ లా ఏదైతే ఉంటుందో దాన్ని స్టడీ చేస్తున్నటువంటి జాయింట్ కమిటీ ఏదైతే ఉంటుందో, పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి ఒక రిక్వెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఏంటి? టు ప్రొవైడ్ ఇండెమ్నిటీ. ఎందుకంటే ఒకవేళ ఈ చట్టం మాకు కూడా వర్తిస్తే మా ఫంక్షనింగ్ అనేది దెబ్బతిండడం అనేది జరుగుతుంది. వీఆర్ ఆల్రెడీ బీయింగ్ గవర్న్డ్ అండర్ ద ఆధార్ యాక్ట్. మేము కన్స్టిట్యూట్ ఉదయ్ కన్స్టిట్యూట్ అవ్వడం కూడా ఆధార్ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అవ్వడం అనేది జరిగింది. రైట్. సో మమ్మల్ని ఈ బిల్ నుంచి మమ్మల్ని ఇది చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో దానిలో సెక్షన్ 35 అనేటటువంటిది ప్రాబ్లం. సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్స్, ఇలాంటి క్లాజెస్ ఏవైతే ఉన్నాయంటే దేశం యొక్క సార్వభౌమత్వానికి సమగ్రతకి భంగం వాటిల్లినా లేకపోతే పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఆర్డర్ అండ్ దాంతోపాటు ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ అంటే ఫారిన్ కంట్రీస్తో సత్సంబంధాలు ఒకవేళ భంగం కలిగేటువంటి అవకాశం ఉన్న దేశ భద్రత, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కి భద్రత ఏమైనా వాటిల్లినా ఈ తాలూకా యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఏజెన్సీస్ కి వర్తించవు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరిగింది. అంటే ఉదయ్ ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఉదయ్ ఏదైతే ఉంటుందో ఇది వ్యక్తి యొక్క కన్సెంట్ అనేది లేకుండానే డేటా అనేది తీసుకోవచ్చు అనే విధంగా ఈ ప్రొటెక్షన్ బిల్ ఈ బిల్లో ఉన్నటువంటి క్లాజ్ చెప్తుంది. బట్ ఈ క్లాజ్ ని చాలా మంది సివిల్ సొసైటీస్ అండ్ ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. సో ఇంకెక్కడ డేటా ప్రొటెక్షన్ ఉంది, డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా గవర్నమెంట్ ఇష్టం వచ్చినటువంటి పని చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి భంగం వాటిల్లినటువంటి సందర్భాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? దానికి ఏమైనా డెఫినేషన్ ఉంటుందా? పలానా సందర్భం అలాంటిదా అని ఏమైనా చెప్తారా? పబ్లిక్ ఆర్డర్కి భంగం వాటిల్లిందని ఏమైనా చెప్తారా? మీకు ఇష్టం వచ్చినప్పుడు తీసేసుకుంటారు ఈ క్లాజ్ను ఉపయోగించి. ఇంకేముంది డేటా ప్రొటెక్షన్ ప్రజలకి ఇంకెలా జరుగుతుంది? దిస్ పర్టికులర్ రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ ఎలా అవుతుంది అని చెప్పి చాలా సివిల్ సొసైటీస్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్కి చీవాట్లు పెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ పార్లమెంటరీ కమిటీకి ఎగ్జామిన్ చేసినటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లెటర్స్ కూడా ఇవి రాయడం అనేది జరిగింది. రైట్. సో ఒకవేళ ఈ క్లాజ్ అనేది మారిస్తే ఉదయ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఏం చేయాలి అంటే ఇండెమ్నిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. బికాజ్ వీఆర్ ఆల్రెడీ బీయింగ్ గవర్న్డ్ అండర్ ఆధార్ యాక్ట్ కాబట్టి మళ్ళీ పీడీపీ బిల్ కూడా ఈ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా మా నెత్తి మీద ఉంటే మా పని ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి కౌంటర్ ప్రొడక్టివ్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో అది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఇప్పటికే మనకి దిస్ మ్యాండేటరీ అవ్వడం అనేది జరిగింది. మీ అందరూ గమనిస్తే మనకి ఆధార్ మ్యాండేటరీ, బ్యాంకులకు ఆధార్ మ్యాండేటరీ, ప్రతిదానికి ఆధార్ మ్యాండేటరీ అని. మ్యాండేటరీ ఏంటంటే ఆధార్లో ఉండేటటువంటి మన పర్సనల్ డేటా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మన పేరు ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మన తాలూకా బయోమెట్రిక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అవి మీరు మ్యాండేటరీ అని ఎలా చెప్తారు? పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చింది అందుకు కదా.
రైట్. డేటా మిర్రరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడానికి కదా, అంటే ఒక వ్యక్తి యొక్క కన్సెంట్ లేకుండా డేటా అనేది బయటకు వెళ్ళకూడదని కదా, ఒక ఫిడిషియరీ డేటా ప్రిన్సిపల్ యొక్క అనుమతి లేకుండా డేటా ఫిడిషియరీ డేటాని కలెక్ట్ చేయకూడదని చెప్తుంది కదా. ఇట్ రెగ్యులేట్స్ బోత్ గవర్నమెంట్ అండ్ ఫర్మ్స్ యాక్టివిటీస్ కదా. కానీ గవర్నమెంట్ లాగేసుకోవచ్చు అంటే ఎలా కుదురుతుంది? కొన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, పర్ఫెక్ట్ గా డేటాను స్టోర్ చేస్తామనేటువంటి మెకానిజం మీ దగ్గర ఏమైనా ఉందా? అది కూడా లేదాయే అని చెప్పి చాలా మంది గొడవ పెడుతున్నారు. వేరాజ్ ఉదయ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సీకింగ్ ఇండెమ్నిటీ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యాక్ట్. మరి చూడాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎటువంటి నిర్ణయంతో ముందుకు వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, హిందూ అనాలిసిస్ వింటే సరిపోదు, పేపర్ మీరు కూడా చదవాలి. మీ మంచి కోసమే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ డూ రీడ్ ద ఆర్టికల్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ హిందూ అనాలిసిస్. అప్పుడే మీకు కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. రేపు పొద్దున ఆన్సర్ రాయడానికి ఇనఫ్ జార్గాన్, ఇనఫ్ వర్డ్స్ అనేవి మీ చేతుల్లో ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను. రైట్, పర్ఫెక్ట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డాక్యుమెంట్ విత్ ఎన్పిఆర్ ఫామ్ రిమూవ్డ్ ఫ్రమ్ సెన్సస్ సైట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. రీసెంట్గా నేను ఎన్పిఆర్ గురించి డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో మరొకసారి ఎన్పిఆర్ గురించి మాట్లాడదాం. దాని తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఎన్పిఆర్, what do you mean by NPR? What is the full form of NPR? National Population Register. Right? So NPR is, if you talk about the definition of NPR, it is just a list of usual residents of India. Usual residents of the country. Simple గా. రైట్ సార్, యూజువల్ రెసిడెంట్స్ అని అంత ఈజీగా చెప్పేశారు సార్. అసలు ఇంతకీ యూజువల్ రెసిడెంట్స్ అంటే ఎవరు సార్? ఈ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ వన్ హూ హ్యాస్ బీన్ రిసైడింగ్ ఇన్ ఏ లోకల్ ఏరియా. ఒక లోకల్ ఏరియాలో ఉంటున్నటువంటి వ్యక్తి ఫర్ అట్లీస్ట్ 6 months అమ్మ. సో 6 నెలలుగా వాడు ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటున్నటువంటి వ్యక్తి, లేకపోతే తర్వాత 6 నెలలు, నెక్స్ట్ 6 months ఇఫ్ ఈజ్ ఇంటెంటెడ్ టు స్టే ఎట్ దట్ పర్టికులర్ లొకేషన్ ఓన్లీ, వాళ్ళ లిస్ట్ కూడా, వాళ్ళ పేర్లు కూడా దీనిలో నమోదు అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి అన్నాం కానీ భారతీయుడు అనలేదు. ఇక్కడ సిటిజన్షిప్ ఇక్కడ రాదు. సో మనకి ఇది ఏదైతే ఉంటుందో, ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఆల్సో నోట్స్ డౌన్ ద ఫారినర్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండేటటువంటి విదేశీయుల్ని కూడా ఎన్పిఆర్ లిస్ట్ లో చేర్చడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. వాట్ డూ యూ మీన్ బై యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ? A usual resident of the country is the one who has been residing in a local area for at least 6 months or intends to stay in a particular location for the next 6 months. Next 6 months ఒకవేళ ఉండాలనుకున్నా ఆ వ్యక్తిని ఆ రిజిస్టర్లో చేర్చడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్పిఆర్? దేన్ని బేస్ చేసుకుని ఎన్పిఆర్, ఏ చట్టాన్ని బేస్ చేసుకుని ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ని తీసుకుంటున్నారు, డేటాని కలెక్ట్ చేస్తున్నారు? ఎన్పిఆర్ ఈజ్ ప్రిపేర్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అండి. పార్లమెంట్ చేసినటువంటి చట్టం 1955 అండ్ దాంతోపాటు సిటిజన్షిప్ రూల్స్ 2003. దీస్ రూల్స్ వర్ నోటిఫైడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ యూజువల్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ టు రిజిస్టర్ ఇన్ ద ఎన్పిఆర్ అండి. ఎన్పిఆర్ లో రిజిస్టర్ అవ్వడం మ్యాండేటరీ అమ్మ. ఇట్ ఈస్ నాట్ వాలంటరీ, ఇట్ ఈస్ మ్యాండేటరీ. తప్పకుండా మ్యాండేటరీగా, కంపల్సరీగా ఎన్పిఆర్ లో వాళ్ళ నేమ్ అనేది నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎన్పిఆర్ డేటా ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఎప్పుడు కలెక్ట్ చేశారు అంటే 2010లో కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అలాంగ్ విత్ 2011 సెన్సస్. 2011లో మనకేంటి జనాభా లెక్కలు ఉందా? 2011 జనాభా లెక్కల ముందు మొదటిసారి ఎన్పిఆర్ కలెక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ 2015లో 2015లో ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఉంటుందో దీన్ని అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఎన్పిఆర్ డేటాని అప్డేట్ చేశారు.
2010లో ఏం కనుక్కోలేదు అంటే ఆధార్ ఏదైతే ఉంటుందో ఆధార్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కనుక్కోలేదు. బట్ 2015లో డోర్ టు డోర్ సర్వే చేయడం అనేది జరిగింది. డోర్ టు డోర్ సర్వే చేసి ఏం చేశారు, ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ ఆధార్ వచ్చిన తర్వాత ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ కి అంత సిగ్నిఫికెన్స్ లేకుండా పోవడం అనేది జరిగింది. బికాజ్ ఆధార్ కన్సిడర్స్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ఇండివిజువల్. ఈ ప్రతి డీటెయిల్ కూడా ఇండివిజువల్ ది ఆధార్ కలెక్ట్ చేస్తుంది. ఈవెన్ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకు ఆధార్లో, అడ్రస్ కానీ ఇవన్నీ. సో ఎన్పిఆర్ అందుకే దాని అవసరం కానీ ఆవశ్యకత కానీ తగ్గడం అనేది జరిగింది. సో దిస్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇది లోకల్ లెవెల్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లోకల్ లెవెల్ కలెక్ట్ చేసిందే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపైల్ చేస్తారు, సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది డిస్ట్రిక్ట్ లెవెల్లో కంపైల్ చేస్తారు, తర్వాత స్టేట్ లెవెల్లో కంపైల్ చేస్తారు, తర్వాత నేషనల్ లెవెల్లో కంపైల్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఎన్పిఆర్ విల్ కలెక్ట్ బోత్ డెమోగ్రఫిక్ డేటా అంటే నీ పేరు, నీ ఫాదర్ నేము, నీ తాలూకా పని, లేకపోతే నీ తాలూకా కులం, ఇవన్నీ డెమోగ్రఫిక్ డేటా కింద వస్తుంది. అండ్ దాంతోపాటు బయోమెట్రిక్ డేటా అని కూడా, పర్సనల్ గా ఉన్నటువంటి బయోమెట్రిక్ డేటాని కూడా ఇక్కడ కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బయోమెట్రిక్ డేటా విల్ బి అప్డేటెడ్ త్రూ ఆధార్ డీటెయిల్స్ అండి. అర్థమైందా? సో ఎన్పిఆర్ ని కలెక్ట్ చేసేటటువంటిది ఏంటి, ఇట్ విల్ బి దిస్ ఎన్పిఆర్ విల్ బి కండక్టెడ్ బై ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా విల్ కలెక్ట్ ఎన్పిఆర్ అమ్మ. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్ లో అపియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఎన్పిఆర్ విల్ బి కలెక్టెడ్ బై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని అంటారు. సో దట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ, రైట్? సో ఫస్ట్ టైం ఎన్పిఆర్ ఎప్పుడు కలెక్ట్ చేయబడిందని చెప్పాను, 2010. 2010లో ఏం కలెక్ట్ చేశారు, ఓన్లీ డెమోగ్రఫిక్ డేటాని మాత్రమే కలెక్ట్ చేశారు. బట్ దీన్ని ఎప్పుడండి అప్డేట్ చేశారని చెప్పుకున్నాం, 2015కి అప్డేట్ అయిందని చెప్పుకున్నాం. దీనిలో డెమోగ్రఫిక్ డేటాతో పాటు దేన్ని యాడ్ చేయడం అనేది జరిగింది, దేంతో అప్డేట్ చేయడం అనేది జరిగింది, బయోమెట్రిక్ డేటాతో అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో 2015లో మొబైల్ నెంబరు, ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేశారు. మరి ఇప్పుడు 2021లో సెన్సస్ ఉందా? సో 2020లో ఎన్పిఆర్ కలెక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు, ఎన్పిఆర్ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఇందులో కూడా డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఈ బయోమెట్రిక్ లో ఉండేటటువంటి రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఈసారి కలెక్ట్ చేయట్లా. అర్థమైందా? రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఈసారి కలెక్ట్ చేయట్లా. సార్ ఎన్పిఆర్ కలెక్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎన్పిఆర్ అంటే, మొదటిది చూడండి, ఫస్ట్ వన్, టు స్ట్రీమ్ లైన్ ద డేటా ఆఫ్ రెసిడెంట్స్ అండి. సో డిఫరెంట్ ఇండివిజువల్స్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్. సో ఈ డేటాని దేనికోసం ఉపయోగించవచ్చు, బెటర్ పాలసీ మేకింగ్కి ఉపయోగించవచ్చు. సో డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ డేటాస్ని ఉపయోగించి గవర్నమెంట్ మంచి డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఎవరికి ఏం లేదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉందనుకోండి, ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే ఒక ఫెసిలిటీస్ అనేవి లేవనుకోండి, ఆ ప్రాంతంలో ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఇది చేయొచ్చు. అండ్ గవర్నమెంట్, ఇట్ విల్ ఆల్సో హెల్ప్ గవర్నమెంట్ టు టార్గెట్ బెనిఫిషరీస్ ఇన్ ఏ బెటర్ వే. సో వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారులు ఉంటారా, సో ఎవరికైతే వర్తిస్తాయో వాళ్ళకి బెటర్గా ఇది చేయడానికి కూడా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా గవర్నమెంట్ దేని ఆలోచిస్తుంది, వన్ ఐడెంటిటీ కార్డ్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటుంది. గవర్నమెంట్ వాంట్స్ టు బిల్డ్ ఓన్లీ వన్ ఐడెంటిటీ కార్డ్ ఫర్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అర్థమైందా? సో డూప్లికేట్ ఆధార్ కార్డ్స్, వాటర్ కార్డ్స్, బ్యాంకింగ్ కార్డ్స్, పాస్పోర్ట్స్, వీటన్నిటి కాకుండా వన్ ఐడెంటిటీ కార్డ్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు వీటన్నింటి స్థానంలో. సో ఆ ఐడియాని కూడా బెటర్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది. బట్ ద మేజర్ కన్సర్న్ ఏంటో తెలుసా, ద మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా ఎన్పిఆర్కి, డేటా మేనేజ్మెంట్ అండి. ఇండియాలో ఇప్పటి వరకు ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ కానీ, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కానీ ఏది లేదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ పార్లమెంట్ ఇప్పుడు దాని మీద చర్చలు అనేవి జరుపుతుంది, త్వరలో వస్తుంది అనుకోండి. బట్ దెర్ ఈస్ నో క్లారిటీ ఆన్ ద మెకానిజం ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ విల్ బి కలెక్టెడ్ త్రూ ఎన్పిఆర్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆ డేటాని ఎక్కడ పెడతారు, ఎలా దాన్ని మేనేజ్ చేస్తారు అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాని మీద ఎటువంటి క్లారిటీ అనేది ఇవ్వలేదు. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ఆర్సి, మీరు ఇక్కడ ఎన్ఆర్సి గురించి కూడా తెలుసుకోవాలి. ఎన్పిఆర్ గురించి తెలుసుకున్న వాళ్ళు, సో ఎన్ఆర్సి ఇట్ ఈజ్ ఏ సిటిజన్షిప్ ఎన్యూమరేషన్ డ్రైవ్ అండి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ ఫారినర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇఫ్ ఈజ్ ఇంటెండెడ్ టు స్టే ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్,
ఫర్ 6 months, లేకపోతే 6 monthsగా అక్కడ ఉన్న ఫారినర్ డీటెయిల్స్ని కూడా ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు. బట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో దానిలో మెన్షన్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? బట్ గవర్నమెంట్ కంట్రీ వైడ్ ఎన్ఆర్సీ అనేది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఏదైతే ఉంటుందో ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఫస్ట్ 1951 సెన్సస్తో ఎన్ఆర్సీ అనేది ఇది చేశారు, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది చేయడానికి. అండ్ తర్వాత రీసెంట్గా అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాంలో కూడా ఎన్ఆర్సీ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అస్సాంలో ఎందుకు ఎన్ఆర్సీ కండక్ట్ చేశారు సార్ అంటే చూడండి ఏం జరిగిందంటే 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. అర్థమైందా? సో ముందు పాకిస్తాన్లో, ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటిది బంగ్లాదేశ్గా అవతరించడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ 1971 వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఈ టైంలో ఏం జరిగింది అంటే వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో అది చాలా అఘాయిత్యాలకు పాల్పడింది ఈస్ట్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. సో వెస్ట్ పాకిస్తాన్ సైన్యం, మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అట్రాసిటీస్కి పాల్పడ్డారు. సో అప్పుడు ఈ బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఎక్కడికి తరలిపోయారంటే అస్సాంకి వచ్చేయడం అనేది జరిగింది. అస్సాం షేర్స్ బార్డర్ విత్ బంగ్లాదేశ్, మీ అందరికీ తెలుసు. అస్సాం బార్డర్స్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ద టోపోగ్రఫీ ఇట్ విల్ బి పోరస్ ఇన్ నేచర్, అంటే ఈజీగా పెనట్రేట్ అయిపోయేటటువంటి బార్డర్స్, ఈజీగా ఎంటర్ అయిపోయేటటువంటి బార్డర్స్. అక్కడ ఫిజికల్ బార్డర్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మౌంటైనియస్ రీజియన్స్ కాబట్టి. సో చాలా మంది అస్సాంకి వచ్చేయడం అనేది జరిగింది. సో అస్సామీస్ కల్చర్, అస్సాం పీపుల్ అనే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల అస్సామీస్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోయి అక్కడ బెంగాలీ కల్చర్, బెంగాలీ ముస్లిం కల్చర్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఒక ప్రాంతంలో బెంగాలీ ముస్లిం కల్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ స్టార్టెడ్ ఓవర్ టేకింగ్ అస్సామీస్ కల్చర్. అస్సాం కల్చర్, అస్సాం సంస్కృతి కనుమరుగైపోతుందేమో అనేటటువంటి భయం అస్సామీస్ పీపుల్లో మొదలైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, 1979 నుంచి 1985 వరకు 6 ఏళ్ల పాటు అస్సామీస్ మూమెంట్ ఏదైతే ఉంటుందో, స్టూడెంట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది చేశారు. తర్వాత అస్సాం అకార్డ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అంటే అస్సాం స్టూడెంట్స్తో సెంట్రల్ గవర్నమెంట్, అస్సాం స్టేట్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కలిపి అస్సాం అకార్డ్ అనేది ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ ఇది సైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ అకార్డు ప్రకారం ఏం చేస్తారు, ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో ఇది కండక్ట్ చేయాలి. 1971 ఏదైతే ఉంటుందో 71 మార్చ్ 25 కట్ ఆఫ్ డేట్గా పెట్టాలి. మార్చ్ 25 1971 ముందు నుంచి, 1971 ఎందుకు, బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ 1971లో జరిగింది. సో ముందు ఏదైతే ఉంటుందో 1925 ముందు నుంచి నేను అస్సాంలోనే ఉంటున్నాను అని ప్రూవ్ చేస్తేనే హీ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సిటిజన్, లేకపోతే హీ విల్ బి డిపోర్టెడ్ టు హిస్ నేషన్, అతని సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతుంది అనే విధంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బట్ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఎన్ఆర్సీ ఒక కాంట్రవర్సీకి దారి తీయడం అనేది జరిగింది. ఎందుకు, ఎన్ఆర్సీకి అప్లై చేసుకున్నటువంటి 3.3 crore పీపుల్ ఆఫ్ అస్సాంలో 19 lakhs పీపుల్ ఎవరైతే ఉన్నారో 19 లక్షల మంది దేవర్ ఎక్స్క్లూడెడ్. అర్థమైందా? మీరు అస్సామీస్ వాళ్ళు కాదు అని ఎన్ఆర్సీని చేసి చెప్పడం అనేది జరిగింది. సో ఇదే పరిస్థితి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇదే ఎన్ఆర్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మన తాలూకా బీజేపీ గవర్నమెంట్ సో ఏం చేద్దాం అనుకుంటుంది, కంట్రీ వైడ్గా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. రీసెంట్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎన్ఆర్సీ కండక్ట్ చేస్తారు. ఎన్ఆర్సీ కండక్ట్ చేసి పలానా వాడు సిటిజనా లేకపోతే పలానా వాడు సిటిజన్ కాదా అని చెప్పి నిర్ణయించడం అనేది జరుగుతుంది. సిటిజన్ కాదు అని తేలింది అనుకోండి, ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. సిటిజన్ కాదు అని తేలింది అనుకోండి, తేలినటువంటి వ్యక్తి ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చేస్తుంది, హిందువులు ఎవరైతే ఉన్నారో మన నైబరింగ్ కంట్రీస్లో ఉండేటటువంటి మనకి పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, నేపాల్ కానీ ఈ కంట్రీస్లో ఉండేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందువులు, అండ్ దాంతోపాటు సిక్కులు ఎవరైతే ఉన్నారో సిక్కులు, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో బౌద్ధులు, జైనులు ఎవరైతే ఉన్నారో జైనులు, పార్సీలు ఎవరైతే ఉన్నారో పార్సీలు, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్స్, వాళ్ళు భారతదేశానికి వచ్చారనుకోండి వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఇక్కడ సిటిజన్ కాదనుకోండి, కాదని తేలితే ఒకవేళ ఆయన హిందూ అనుకోండి ఆయనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. సిక్ అనుకోండి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ముస్లింల పరిస్థితి ఏంటి, ముస్లింలు ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. ఇస్లామిక్ పీపుల్కి సిటిజన్షిప్ వర్తించదు. సో ఇన్నాళ్ళుగా ఇది నా దేశం అనుకుంటున్నటువంటి ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలివేతకి గురవ్వడం అనేది జరుగుతుంది అండర్ ఎన్ఆర్సీ అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అదే దీని తాలూకా కాంట్రవర్సీ. సో అందుకే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేయడం ఏదైతే ఉంటుందో దానికి చాలా మంది ఎగ్నెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మెనీ అప్రహెన్షన్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎన్ఆర్సీ కండక్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఎన్పిఆర్ అన్నట్టు చెప్పింది, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్.
సో నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, 2020లో కండక్ట్ చేయాలి యాక్చువల్గా, కానీ COVID-19 వల్ల క్యాన్సిల్ అయింది. ఎందుకంటే 2021లో సెన్సస్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి, జనాభా లెక్కలు అనేవి చూస్తారు కాబట్టి, జనాభా లెక్కలకి ఒక సంవత్సరం ముందు ఎన్పిఆర్ కండక్ట్ చేస్తారు. మనకి 2011లో అయిన ఫస్ట్ ఎన్పిఆర్ కలెక్షన్ ఎప్పుడైంది, 2010లో. ఎందుకు 2011లో మనకి సెన్సస్ అనేది కండక్ట్ చేశారు కాబట్టి. అర్థమైందా, క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎన్పిఆర్ అంటే ఏంటి, ఎన్ఆర్సీ అంటే ఏంటి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి, ఈ కాంట్రవర్సీ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. న్యూస్ ఆర్టికల్ ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం రీసెంట్గా న్యూస్లో కూడా మనం మాట్లాడుకున్నాం. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, హీఈస్ ద వన్ హూ హ్యావ్ టు డూ దిస్ ఎన్పిఆర్ కండక్ట్ చేయాల్సినటువంటి ఆయనే. సో ఎన్పిఆర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఎన్పిఆర్ ఇప్పుడు 2021 సెన్సస్ ముందు కండక్ట్ చేసేటువంటి ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, దాంతోపాటు ఏ క్వశ్చన్లు అడుగుతున్నారు అని చెప్పి ఒక ఫామ్ ఏదైతే ఉంటుందో ఫామ్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఫామ్ మీద మొన్న చాలా నెగిటివిటీ అనేది రావడం అనేది జరిగింది. చాలా మంది సో ఈ ఫామ్ లో అనవసరమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, ఫాదర్ యొక్క లోకల్ ఏరియా, సారీ ఫాదర్ యొక్క నేటివ్ ప్లేస్, మదర్ యొక్క నేటివ్ ప్లేస్, మదర్ టంగ్, ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అడగడం అనేది జరిగింది. సో ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్, లాస్ట్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఇవన్నీ అడిగారని చెప్పి చాలా మంది ఏం చేశారు, ఈ ప్రశ్నలు అనేవి అడగడం అనేది జరిగింది. సో అవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ మేబీ ఎన్ఆర్సీ కండక్ట్ చేయాలనుకుంటుందేమో, లేకపోతే గవర్నమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ప్రయోగిద్దాం అనుకుంటుందేమో దేశవ్యాప్తంగా అని అప్రహెన్షన్స్ అనేవి బయలుదేరడం అనేది జరిగింది. సో ఈ దృష్ట్యా మనకి ఎన్పిఆర్ ఫామ్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన పుల్ డౌన్ చేయడం అనేది జరిగింది. అంటే సైట్ నుంచి, ఆ తాలూకా సెన్సస్ సైట్ నుంచి ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. బట్ చాలా మంది ఇప్పటికీ ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేయకూడదని చెప్పి క్రిటిసిజం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఎన్పిఆర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ కంపైలేషన్ ఆఫ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొస్తామని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి చాలా మంది కేరళ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గట్టిగా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అన్న డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా ఇజ్రాయిల్ టు బూస్ట్ మిలిటరీ కోఆపరేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. డిఫెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. డిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సో బోత్ ఇండియా అండ్ ఇజ్రాయిల్ ఎప్పటి నుంచో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి కంట్రీస్ మీ అందరికీ తెలుసు. ఇండియా అండ్ ఇజ్రాయిల్ ఏవైతే ఉన్నాయో దే అగ్రీడ్ అపాన్ టు ఫార్మ్ ఏ టాస్క్ ఫోర్స్ అండి. ఒక టాస్క్ ఫోర్స్ని ఫామ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకు అంటే టు ఫర్దర్ అడ్వాన్స్ దేర్ బైలేటరల్ డిఫెన్స్ కోఆపరేషన్. రెండు కంట్రీస్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ అనేది ఫర్దర్గా ఎన్హాన్స్ చేయడం కోసం. అదే ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫార్ములేట్ ఏ కాంప్రహెన్సివ్ 10-year రోడ్ మ్యాప్ టు ఐడెంటిఫై న్యూ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. సో ఇంకా దేనిలో ఒక కంట్రీ ఇంకా ఏ ఏరియాస్లో ఈ 2 కంట్రీస్ అనేవి కోఆపరేట్ చేసుకోవచ్చు అని ఒక 10-year రోడ్ మ్యాప్, ఒక 10-year ఫ్రేమ్వర్క్, ఫ్యూచర్లో ఏం చేస్తే మంచిది, రెండు కంట్రీస్ ఎక్సర్సైజెస్ కండక్ట్ చేస్తే మంచిదా ఎలా అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసేటటువంటి పని టాస్క్ ఫోర్స్కి అప్పగించడం అనేది జరిగింది. సో 15th ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ అనేటటువంటిది జరగడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే October 27th. ఆ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది, రైట్. సో దిస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ రివ్యూ బాడీ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ 2 కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కలిసి డెసిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది రిగార్డింగ్ ద బైలేటరల్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ దీస్ 2 నేషన్స్. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేషన్ వైడ్ పీసీవీ డ్రైవ్ లాంచ్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాం అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. నన్ను జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమైపోతుంది. ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. యూనియన్ హెల్త్ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ మన్సుఖ్ మందావియా హీ లాంచ్డ్ నేషన్ వైడ్
ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూమోకోకల్ 13-valent కాంజుగేట్ వ్యాక్సిన్, దట్ ఈస్ న్యూమోనియా వ్యాక్సిన్ అండి, అండర్ ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ వైడ్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో, దానిలో భాగంగా ఉన్నటువంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా సో దిస్ పర్టికులర్ నేషన్ వైడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూమోనికల్ వ్యాక్సిన్, దట్ ఈస్ న్యూమోకోకల్ 13-valent కాంజుగేట్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది లాంచ్ చేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? అండ్ పీసీవీ మీద, దిస్ పర్టికులర్ వ్యాక్సిన్ మీద అందరికీ కమ్యూనికేషన్ అండ్ అవేర్నెస్ అనేది కల్పించాలి అని చెప్పి ఈయన కమ్యూనికేషన్ అండ్ అవేర్నెస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ దట్ పీసీవీ వుడ్ బి అవైలబుల్ ఇన్ యూనివర్సల్ యూజ్. అందరికీ పీసీవీ అనేది అవైలబుల్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ పీసీవీ న్యూమోనియా ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్ అమాంగ్ చిల్డ్రన్ అండర్ 5. 5 ఏళ్ళ లోబడి ఉన్నటువంటి తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ న్యూమోనియా వల్ల చనిపోవడం అనేది జరుగుతుందంట. సో ఇట్ ఈస్ కామన్లీ కాజ్డ్ బై న్యూమోకోకస్ అనేటటువంటి ఒక డిసీజ్ కాజింగ్ పారాసైట్ వల్ల ఇది కాజ్ అవ్వడం అనేది జరుగుతుందంట. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సివియర్ న్యూమోనియా ఇన్ చిల్డ్రన్. అరౌండ్ 16% ఆఫ్ ద డెత్స్ ఇన్ చిల్డ్రన్ అక్కర్ డ్యూ టు న్యూమోనియా ఇన్ ఇండియా. భారతదేశంలో 100 మంది పిల్లలు చనిపోతే అందులో 16 మంది పిల్లలు, 16% మంది పిల్లలు, ఏకంగా 16 మంది పిల్లలు ఏకంగా దీనివల్ల న్యూమోనియా వల్ల చనిపోవడం అనేది జరుగుతుందంట. సో పీసీవీ ఈ న్యూమోనియా వ్యాక్సిన్ అనేది లాంచ్ చేయడం వల్ల చైల్డ్ మార్టాలిటీని ఏకంగా 60% మనం తగ్గించవచ్చు అని చెప్పి మనకి ఈయన చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్, దేర్ ఈస్ వెరీ సిగ్నిఫికెన్స్ రిలేటెడ్ టు హెల్దీ చిల్డ్రన్. So highlighting the importance of healthy children in a country's growth, productivity and development, he pointed out that children were the future of the country. నేటి బాలలే రేపటి పౌరులు, రేపు భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు వాళ్ళే, వాళ్ళకి హెల్దీ లైఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మన కర్తవ్యం అనే విధంగా సో హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇన్ దిస్ రిగార్డ్ మనం ఏం నేర్చుకుందామంటే న్యూమోనియా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి, ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, న్యూమోనియా Pneumonia is actually an acute respiratory infection. సో యాక్చువల్లీ దేనికి అటాక్ చేస్తుంది అంటే లంగ్స్కి ఇది అటాక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అండి, ఒక బ్యాక్టీరియా వల్ల ఇది రావడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే ఆర్ న్యూమోకోకస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీనికి ఒకే ఒక సింగిల్ కాజ్ అండి, ఇట్ కెన్ డెవలప్ ఫ్రమ్ ఇదర్ బ్యాక్టీరియా, వైరస్ ఆర్ ఫంగీ ఇన్ ద ఎయిర్. అర్థమైందా? దీనివల్ల బ్యాక్టీరియల్ డిసీజ్ అనేటటువంటిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పిల్లలు ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, ఎవరైతే పిల్లల యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం అనేది జరుగుతుందో, ముఖ్యంగా న్యూ బోర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇది అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండర్ నరిష్మెంట్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూమోనియా అనేది త్వరగా రావడం అనేది జరుగుతుంది. అండ్ న్యూమోనియా ఈజ్ కంటాజియస్ అండి, అండ్ ఇట్ కెన్ బి స్ప్రెడ్ త్రూ కఫింగ్ అండ్ స్నీజింగ్. తగ్గడము అండ్ దాంతోపాటు తుమ్మడం ఏదైతే ఉంటుందో దానివల్ల ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో బ్లడ్ నుంచి చైల్డ్ పుట్టేటప్పుడు బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ నుంచి కూడా ఇది కంటామినేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. అర్థమైందా? అండ్ కెన్ ఈజీలీ బి ప్రివెంటెడ్ విత్ వ్యాక్సిన్స్ అండి. వ్యాక్సిన్స్తో ఇది ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. 3 doses ఆఫ్ పీసీవీ, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా పీసీవీ వ్యాక్సిన్ గురించి. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ద్వారా మనం దీన్ని ఇది చెయ్యొచ్చు. అర్థమైందా? ఇండియా హ్యాస్ ఇంట్రడ్యూస్ నేషనల్ వైడ్ రోల్ అవుట్ ఆఫ్ పీసీవీ అండర్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. మీ అందరికీ తెలుసు. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ న్యూమోనియా. సో వీటన్నిటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుఎస్ టు డీపెన్ రిలేషన్స్ విత్ తైవాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
సో ఏం చేద్దామంటే మొదట ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుందాం. మొదట చైనాకి తైవాన్కి రిలేషన్స్ అనేవి మీరు అర్థం చేసుకుంటే తర్వాత ఈ ఆర్టికల్ మీకు ఈజీగా అర్థమైపోతుంది, డెడ్ ఈజీగా అర్థమైపోతుంది. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, బ్యాక్గ్రౌండ్ నుంచి జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ముందు చైనాకి తైవాన్కి మధ్య హిస్టరీ ఏంటి, ఆ రిలేషన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. ముందు ఇంతకీ తైవాన్ ఎక్కడుంది? ఇదిగోండి, దిస్ ఈజ్ మెయిన్ ల్యాండ్ చైనా, మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ పక్కనే ఇది చూడండి, ఇది మయన్మార్, మన ఇండియాకి పక్కనే ఉంటుంది. బర్మా అని కూడా అనేవాళ్ళు ఒకప్పుడు, రైట్? సో పక్కన థాయిలాండ్, లావోస్, ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఓన్లీ అన్ని కంట్రీస్, ఏషియాలో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీస్లో ఓన్లీ ల్యాండ్ లాక్ కంట్రీ ఏంటి? లావోస్, గుర్తుపెట్టుకోండి. కాంబోడియా అండ్ వియత్నాం అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో మన తాలూకా చైనాకి పక్కనే ఇక్కడ చూడండి తైవాన్, ఇదిగోండి ఇది తైవాన్. చైనాకి తైవాన్కి మధ్య ఉండేటటువంటి స్ట్రైట్, ద స్ట్రైట్ దట్ కనెక్ట్ సౌత్ చైనా సీ అండ్ దాంతోపాటు ఈస్ట్ చైనా సీ, రెండింటిని కలిపేటటువంటిది ఏంటి? తైవాన్ స్ట్రైట్ అని చెప్పి అంటారు. అండ్ ఇదిగోండి ఇది సౌత్ చైనా సీ, ఇది పసిఫిక్ ఓషన్. సౌత్ చైనా సీని పసిఫిక్ ఓషన్ ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి? దీన్ని లుజాన్ స్ట్రైట్ అంటారు. ఫిలిప్పీన్స్ లో అతి పెద్దదైనటువంటి ఇది ఏంటి అంటే ఐలాండ్ ఏంటి అంటే దట్ ఈస్ లుజాన్, అందుకే లుజాన్ స్ట్రైట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, మామూలుగా ఇప్పుడు చైనాని ఏమని పిలుస్తారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. అండ్ తైవాన్ ఏదైతే ఉంటుంది, పక్కన ఉన్నటువంటి తైవాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పి పిలుస్తారు. మెయిన్లాండ్ చైనాని పిఆర్సి, తైవాన్ని ఆర్ఓసి అనేటటువంటి పేరుతో పిలుస్తారు. పీపుల్, చైనాలో పాపులేషన్ ఎక్కువ కదా, సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో తైవాన్ ఈజ్ ద సదరన్ కోస్ట్, తైవాన్ ఈజ్ అన్ ఐలాండ్ ఇన్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా. చైనా యొక్క సదరన్ కోస్ట్ లో ఉండడం అనేది జరుగుతుంది, ఒక ఐలాండ్ నేషన్. ఇట్ ఈస్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ మెయిన్లాండ్ చైనా సిన్స్ 1949. 1949 నుంచి ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్డ్ ఇండిపెండెంట్లీ, దీనికి అటానమీ అనేది ఉండడం అనేది జరిగింది, దీని గవర్నెన్స్ ఇదే చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ పిఆర్సి వ్యూస్ ద ఐలాండ్ యాజ్ ఎ ప్రావిన్స్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమనుకుంటుంది? తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తైవాన్ ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ చైనా అనడం అనేది జరుగుతుంది. బట్ తైవాన్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయదు. తైవాన్ మామూలుగా మెయిన్లాండ్ చైనా గవర్నమెంట్ ఏమంటుంది అంటే తైవాన్ అనే చైనాకి సంబంధించినటువంటి ఒక ప్రావిన్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. లెట్ us అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ తైవాన్. తైవాన్ యొక్క చరిత్ర ఏంటి అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినాలి. సో ఇన్ ద లేట్ 17th century అంటే 1650ల టైంలో, 1650s ఆ టైంలో ఎథ్నిక్ హాన్ చైనీస్ సెటిలర్స్, హాన్ అనేటటువంటి తెగకు చెందినటువంటి, ట్రైబ్కి చెందినటువంటి చైనీస్ సెటిలర్స్, ఈ హాన్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మర్చెంట్స్ అండి. దీస్ ఆర్ మర్చెంట్ ట్రైబ్ అన్నట్టు, మర్చెంట్ ఫ్యామిలీస్ అన్నట్టు. దీస్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి రావడం అనేది జరిగింది? తైవాన్కి రావడం అనేది జరిగింది. ఎప్పుడు వచ్చారు? 1650s ఆ టైంలో. సో తైవాన్ వాజ్ అనెక్సెడ్ బై చింగ్ డినాసిటీ ఇన్ లేట్ 1600s. తర్వాత లేట్ 1600s, 1690s ఆ టైంకి వచ్చేటప్పటికి తైవాన్ ఏదైతే ఉంటుందో ఈ హాన్ ట్రైబ్ ఇది చేస్తున్నటువంటి అక్కడ సెటిల్ అయినటువంటి తైవాన్ ఏదైతే ఉంటుందో దాని చైనాని ఎక్కువ కాలం రూల్ చేసినటువంటి చింగ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆక్రమించుకోవడం అనేది జరిగింది. లేటర్ ఈ చింగ్ డినాసిటీ ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే 1895లో, 1895లో ఆఫ్టర్ సైనో జపనీస్ వార్, సైనో జపనీస్ వార్ అనేది ఎవరికి అవ్వడం అనేది జరుగుతుంది? చైనాలో ఉన్నటువంటి చింగ్ డినాసిటీకి అండ్ దాంతోపాటు జపాన్ ఇంపీరియల్, జపాన్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే చైనాకి జపాన్కి అనుకోండి, అర్థమైందా? సో అప్పుడు మొనార్కీ ఉండేది కాబట్టి మొనార్క్స్ మధ్య జరగడం అనేది జరిగింది. ఈ వార్లో ఎవరు గెలుస్తారు? జపాన్ గెలవడం అనేది జరుగుతుంది. సో జపాన్కి వీళ్ళు ఏం అప్పగిస్తారు? తైవాన్ని అప్పగిస్తారు. సో ఆంగ్లో చైనీస్ వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత హాంకాంగ్ ఏదైతే ఉంటుందో హాంకాంగ్ని కూడా మన బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇదేదైతే ఉంటుందో మకావ్ ఏదైతే ఉంటుందో అది పోర్చుగీస్ వాళ్ళకి అప్పగిస్తారు. చింగ్ డినాసిటీ ఏం చేస్తుంది? యుద్ధం ఓడిపోతే ఏదో ఒక టెరిటరీని లీజ్కి ఇచ్చేస్తుంది అన్నట్టు. సో జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అప్పటి నుంచి, ఎప్పటి నుంచి? 1895 నుంచి 1945 వరకు దేన్ని పరిపాలించడం అనేది జరిగింది? ఈ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ని గవర్న్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆర్ఓసి మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఎవరైతే ఉన్నారో ది అనెక్స్డ్ తైవాన్ ఫ్రమ్ జపాన్.
చైనాలో ఆఫ్టర్ మన తాలూకా చింగ్ డినాసిటీ అనేది కొలాప్స్ అయిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ ఏర్పడుతుంది. సో ఈ రిపబ్లిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఈ జపాన్ నుంచి తైవాన్ని తమకు తాము క్యాప్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే 1949లో ఏమవుతుంది సార్, 1949లో చైనీస్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో చైనీస్ రెవల్యూషన్, మావో అధ్యక్షతన చైనీస్ రెవల్యూషన్ మొదలవుతుంది. ఎవరికి ఎగ్నెస్ట్ గా? తైవాన్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంటి, ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనా, దీనికి ఎగ్నెస్ట్ గా మొదలవుతుంది. సో ఈ సివిల్ రెబలియన్ బ్రోక్అవుట్ ఇన్ చైనా ఇన్ 1949 బై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇంకా దీనిగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎవరి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది, ఆర్ఓసి మీద అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఫర్ గవర్నమెంట్, ప్రభుత్వం అనేది తన చేతుల్లోకి తీసుకోవడానికి. సో ఆర్ఓసి అనేది ఎక్కడికి పారిపోతుంది, అప్పుడు తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకే తైవాన్ ఇప్పుడు రూల్ చేస్తుంది రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి గవర్నమెంట్ తైవాన్ ఇప్పుడు రూల్ చేయడం అనేది జరుగుతుంది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ దేని రూల్ చేయడం అనేది జరుగుతుంది, మెయిన్ ల్యాండ్ చైనా, దట్ ఈస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాన్ని రూల్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రమ్ 1949. అర్థమైందా? సో ఇంతకు ఆ సివిల్ రెబలియన్ ఎవరికి జరుగుతుందంటే చూడండి, చైనీస్ నేషనల్ గవర్నమెంట్, దట్ ఈస్ కేఎంటీ రిప్రజెంట్స్ ఆర్ఓసి అని. అర్థమైందా? ఆర్ఓసిని ఎవరు పరిపాలిస్తుంది అంటే కేఎంటీ పార్టీ అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి? కమ్యూనిస్టులకి మధ్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. సో కమ్యూనిస్టులకు మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎవరు గెలవడం అనేది జరుగుతుంది, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గెలుస్తారు. అండ్ కేఎంటీ ఏదైతే ఉంటుందో కేఎంటీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో కేఎంటీ గవర్నమెంట్, దట్ ఈస్ ఆర్ఓసి ఏదైతే ఉంటుందో ఆర్ఓసి అనేటటువంటిది తైవాన్కి ఎజైల్ అవ్వడం అనేది జరుగుతుంది, తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, కేఎంటీ ఇన్సిస్టెడ్ టు గవర్న్ బోత్ మెయిన్ ల్యాండ్ అండ్ ఐలాండ్. కేఎంటీ ఏముంటుంది, మా నుంచి బలవంతంగా లాగేసుకున్నారు, సో మెయిన్ ల్యాండ్ చైనాని అండ్ దాంతోపాటు తైవాన్ని కూడా మేమే గవర్న్ చేస్తామని అంటారు. అప్పుడు అమెరికా, యుఎస్ఏ లాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్టర్న్ పవర్స్ అన్ని ఎవరికి సపోర్ట్ చేస్తాయి అంటే ఈ కేఎంటీకే సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. కేఎంటీ అంటే కోమితాంగ్ గవర్నమెంట్ అంటారు. యుఎస్ఏ అనేది వెస్టర్న్ పవర్స్ అనేవి కేఎంటీకే సపోర్ట్ చేస్తాయి. ఈ స్టాండ్స్ లో ఎవరికి, మన తాలూకా వీళ్ళు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరగదు. కానీ వాషింగ్టన్, మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో స్లోగా తన తాలూకు ఇదేదైతే ఉందో తన తాలూకు పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని షిఫ్ట్ చేస్తుంది, మెల్లగా ప్లేట్ తిప్పేస్తుంది. కేఎంటీ కాకుండా అంటే ఆర్ఓసి గవర్నమెంట్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఇది చేయకుండా ఫస్ట్ ఏం చేస్తుంది, రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇస్ ద సోల్ అథారిటీ టు రిప్రజెంట్ చైనా ఇన్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని అంటుంది. బట్ కానీ సో ఆర్ఓసి నుంచి ప్లేట్ ఎవరు తిప్పేస్తుంది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాని వైపు తిప్పేయడం అనేది జరుగుతుంది. ఆర్ఓసి లాస్ట్ హిస్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యునైటెడ్ నేషన్స్ ఇన్ 1971. 1971లో ఆర్ఓసి తన స్టాన్స్ ఏదైతే ఉంటుందో తన తాలూకు సీట్, యునైటెడ్ నేషన్స్ సీట్ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. 1971 నుంచి సో యునైటెడ్ నేషన్స్ లో చైనాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ ఏంటి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. వాషింగ్టన్, మన అమెరికా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పిఆర్సి ఇన్ 1979. 1979లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ చైనా అని చెప్పి అమెరికా కూడా రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో బట్ కానీ అప్పటి నుంచి దిస్ పిఆర్సి ఏదైతే ఉంటుందో పిఆర్సి హ్యాస్ ప్రపోజ్డ్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఏంటి, వన్ చైనా ప్రిన్సిపల్ లేదా వన్ చైనా పాలసీ అని చెప్తారు. సో చైనా అనేటటువంటిది ఒకటే, బోత్ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. బట్ ఈ వన్ చైనా ప్రిన్సిపల్ మీద చైనాకి అండ్ దాంతోపాటు తైవాన్కి స్టాండ్స్లు అనేవి డిఫరెంట్గా ఉండడం అనేది జరిగిందాం. దే డిసగ్రీ ఆన్ దిస్ ఐలాండ్ స్టాండ్స్. పిఆర్సి ఏం చెప్తుంది, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా అండ్ తైవాన్ ఈజ్ ఇన్ఎలేబుల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తుంది. సో తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ తైవాన్ ఈజ్ బౌండ్ బై అన్ అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ 1992. 1992లో సో మన తైవాన్ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్తుంది. ఆ అగ్రిమెంట్ పేరు ఏంటంటే కన్సెన్సస్ అండి. ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి పిఆర్సీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అండ్ కేఎంటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కోమితాంగ్ గవర్నమెంట్ ఇప్పుడు తైవాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సిసిపి ఈజ్ రిప్రజెంటేటింగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్లాండ్ చైనా. కేఎంటీ ఈజ్ రిప్రజెంటింగ్ తైవాన్ అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా. 1992లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ అగ్రిమెంట్ లో ఏం డిసైడ్ అవుతారు, దేర్ ఇస్ ఓన్లీ వన్ చైనా బట్ ఎలోస్ ఫర్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. ఇద్దరికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి ఉండొచ్చు. అండర్లైన్ మీనింగ్ ఏంటి అంటే తైవాన్ విల్ నాట్ సీక్ ఇండిపెండెన్స్, తైవాన్ అనేది చైనా నుంచి వేరవ్వడానికి లేదు బై దిస్ పర్టికులర్ అగ్రిమెంట్, 1992 అగ్రిమెంట్ అని చెప్పి మన తాలూకా చైనా యొక్క స్టాన్స్ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్
ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ చైనా అండ్ తైవాన్ రిలేషన్స్. మరొక్కసారి ఇక్కడ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఎథ్నిక్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, హాన్ చైనీస్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 17th సెంచరీలో ఎక్కడికి వస్తారు? తైవాన్కి వస్తారు. తర్వాత చైనాని పరిపాలిస్తున్నటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో, చింగ్ డినాస్టీ తైవాన్ని ఆక్రమించుకుంటుంది. తర్వాత సైనో జపనీస్ వార్లో ఓడిపోయినటువంటి చింగ్ డినాస్టీ తైవాన్ని ఎవరికి అప్పగించడం అనేది జరుగుతుంది? జపాన్కి అప్పగించడం అనేది జరుగుతుంది. 1945 వరకు, అంటే వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో ఇది ఎండ్ అయినంత వరకు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ అండర్లో తైవాన్ ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత సో చైనాని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆర్ఓసి గవర్నమెంట్ తైవాన్ని లాగేసుకోవడం అనేది జరుగుతుంది. 1949లో సివిల్ రెబెలియన్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. ఆర్ఓసి ఈజ్ రిప్లేస్డ్ బై పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఇన్ మెయిన్లాండ్ చైనా. ఈ ఆర్ఓసి ఎక్కడికి పారిపోతుంది? తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఈ రెబలియన్ అనేది కండక్ట్ చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. అర్థమైందా? సో వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎవరు సపోర్ట్ ఉంటారు? ఆర్ఓసి సపోర్ట్ వెస్టర్న్ పవర్స్ ఉంటారు. తర్వాత పిఆర్సి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ సో ఆర్ఓసి లాస్ట్ ఇట్స్ సీట్ రిప్రజెంటింగ్ చైనా ఇన్ యూఎన్ ఇన్ 1971, 1971లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పిఆర్సీని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు? 1979లో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ చైనా తైవాన్ రిలేషన్స్. బ్యాక్గ్రౌండ్ అంతా ఇదమ్మా. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడదాం, వినండి. న్యూస్లోకి ఏమొచ్చిందో మాట్లాడే ముందు మీరు ఇంకొక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. యుఎస్ హెజ్మోనీ గురించి మీరు తెలుసుకోవాలి. యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో, హెజ్మోనీ అంటే డామినెన్స్ అని మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క యుఎస్ ప్రెసిడెంట్, ట్రంప్ అయినా అవ్వచ్చు, బైడెన్ అయినా అవ్వచ్చు, లేకపోతే మనకి ఒబామా అయినా అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి ఏంటి? టు ఎన్ష్యూర్ యుఎస్ హెజ్మోనీ. సో ప్రెజెంట్ మనకి ఏం జరిగింది? 1945 తర్వాత, 1945లో ఏ వార్ ఎండ్ అయింది? రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో అది ఎండ్ అవ్వడం అనేది జరిగింది. వరల్డ్ వార్ 2 అనేది ఎండ్ అయిన తర్వాత మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది బైపోలార్ అవ్వడం అనేది జరిగింది. ప్రపంచం రెండు తీరాలకు కొట్టుకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని సపోర్ట్ చేసేటటువంటి ప్రపంచం అండ్ యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసేటటువంటి ప్రపంచం. అంటే కొన్ని ప్రపంచ దేశాలు యునైటెడ్ స్టేట్స్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టినాయి, కొన్ని యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయడం మొదలుపెట్టినాయి. ఇవి 2 సుపీరియర్ పవర్స్గా ఉండడం అనేది జరిగింది. సో వీటి రెండింటి మధ్య కోల్డ్ వార్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది 1991తో విత్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. సోవియట్ యూనియన్ అనేది కొలాప్స్ అయిపోవడం వల్ల యుఎస్ కోల్డ్ వార్ అనేది ఎండ్ అవుతుంది. యుఎస్ ఎమర్జ్డ్ యాజ్ సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్, వరల్డ్ సూపర్ పవర్ గా యునైటెడ్ స్టేట్స్ అనేది ఎదగడం అనేది జరుగుతుంది. సో 1991 తర్వాత నుంచి యుఎస్ హెజ్మోనీ అనేది ఎన్ష్యూర్ అవ్వడం అనేది జరిగింది. ఏ కంట్రీ అయినా తన డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుకోవాలనుకుంటుంది. అవునా కదా? కాపాడుకోవాలనుకుంటుంది. కానీ మనం ఈ మధ్య కాలంలో చూస్తే యుఎస్ హెజిమోనీ అనేది మెల్లగా డిక్లైన్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. మొదట ఒసామా బిన్ లాడెన్ అటాక్ ఏదైతే ఉంటుందో ఒసామా బిన్ లాడెన్ అటాక్ ని మనం గుర్తు చేసుకోవచ్చు. దాని తర్వాత సద్దాం హుస్సేన్ అండ్ హిజ్ క్యాంపెయిన్స్ అగెన్స్ట్ అమెరికా అలైస్ ఏవైతే ఉన్నాయో అది కూడా మనం అమెరికా హెజిమోనీ ఏదైతే ఉంటుందో. సద్దాం హుస్సేన్ గురించి తెలియకపోతే మీరు ఏం చేస్తారు? సో నేను ఇరాన్ ఇరాక్ వార్ అనేటటువంటి ఒక వీడియో అనేది చేశాను. దాంట్లో సద్దాం హుస్సేన్ గురించి చెప్పాను హిస్టరీలో, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇరాన్ ఇరాక్ వార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. ఒసామా బిన్ లాడెన్ గురించి తెలియకపోతే తాలిబన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి. నేను దానిలో ఒసామా బిన్ లాడెన్ గురించి డీటెయిల్గా చెప్పాను. ఓకేనా? వీటన్నింటి బ్యాక్గ్రౌండ్ నేను చెప్పానమ్మా, చాలాసార్లు చెప్పాను. ఒకసారి మీకు తెలియని వాళ్ళు వెంటనే చూడడానికి ప్రయత్నించండి. రైట్. సో దాంతోపాటు మనకి 2008లో ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడం అనేది జరిగింది. 2008లో ఎకనామిక్ క్రైసిస్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది కుదేలైపోవడం అనేది జరిగింది. తర్వాత కోవిడ్-19. సో ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్ అయినప్పటికీ కోవిడ్-19 వల్ల చాలా మంది అమెరికన్లు చనిపోవడం అనేది జరిగింది. యుఎస్ అనేది ట్రంప్ అధికారం ఉన్నప్పుడు యుఎస్ చేతులు ఎత్తేయడం అనేది జరిగింది. కోవిడ్-19లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి యుఎస్కి కూడా, అంత అగ్రరాజ్యానికి కూడా. అర్థమైందా? సో ఈ మధ్య కాలంలో చాప కింద నీరులా ఎదుగుతూ వస్తున్నటువంటి దేశం ఏంటి? చైనా. అర్థమైందా? చైనా ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగడం అనేది జరిగింది. దాంతోపాటు ఏన్షియంట్ సీ రూట్స్ అండ్ ల్యాండ్ రూట్స్ ని తన చేతుల్లోకి తీసుకోవడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ని కూడా చైనా అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. సో చైనా అనేది తిరుగులేని శక్తిగా మెల్లగా మిలిటరీ అనేది అడ్వాన్స్ చేసుకుంది. టెక్నాలజికల్ గా స్పేస్ ఇండస్ట్రీలో కూడా తెలియకుండా పెరగడం అనేది జరిగింది. సో అప్పుడు యుఎస్కి ఏమర్థమైందంటే యుఎస్ హెజ్మోనీ, యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో దానికి థ్రెట్ ఎవరైనా ఉంటే అది చైనా మాత్రమే. సో చైనాని అడ్డుకోవాలి. అర్థమైందా? చైనాని అడ్డుకోవాలి. చైనా వరల్డ్ పవర్ అవ్వాలి అంటే చైనా ఫస్ట్ ఏమవ్వాలి? రీజనల్ పవర్ అవ్వాలి.
అందుకే మెల్లగా ఏం చేసింది మన తాలూకా యుఎస్ ఈ రీజియన్లో, ఏషియన్ రీజియన్లో ఉన్నటువంటి తన ఎలైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరొకసారి దగ్గర చేసుకుంటుంది. ఎవరెవరు? ఇండియా. ఇండియాకి చైనా ఎదగడం ఇష్టం లేదు. జపాన్కి చైనాకి ఎప్పటి నుంచో పడదు. రైట్. అండ్ దాంతోపాటు మన తాలూకా ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా. సో ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటిని దగ్గర చేసుకొని ఇప్పుడు క్వాడ్ లాంటి మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేసింది. మిలిటరీ వైజ్గా చైనాకు అడ్డుపడుతుంది. అండ్ దాంతోపాటు ఎకానమీలో చైనాకు అడ్డుపడుతుంది. ముఖ్యంగా మనకి 2018లో గమనిస్తే ఏం జరిగింది? ట్రేడ్ వార్ అనేది జరిగింది. ఎవరెవరికి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండ్ దాంతోపాటు చైనాకి. చైనాని ఎలా అయినా కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశం ప్రెసెంట్ అమెరికాల ముందు ఉండడం అనేది జరిగింది. అండ్ చైనా యొక్క శత్రువులైనటువంటి వ్యక్తులు, ముఖ్యంగా తైవాన్. ఇప్పటి వరకు మనం చైనాకి తైవాన్కి పడదని చెప్పుకున్నాం. చైనా ఏంటి? పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. తైవాన్ ఏంటి? ఆర్ఓసి. సో ఆర్ఓసితో కూడా అమెరికా అనేది ఫ్రెండ్షిప్ చేయడం అనేది మొదలుపెట్టిందమ్మా. అర్థమైందా? సో ఇది యుఎస్ హెజిమోనీ మీకు అర్థమైతే తైవాన్తో యుఎస్ అనేది ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుందో మీకు అర్థమవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ దాంతోపాటు తైవాన్ని ఒకవేళ లాగేసుకుంది అనుకోండి, ఏంటి? చైనా తైవాన్ని తనలో కలిపేసుకుంది అనుకోండి, ఏంటి? సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో పసిఫిక్ ఓషన్ యొక్క వన్ ఆఫ్ ద ఆర్మ్ అయినటువంటి సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి తెలియకపోతే సౌత్ చైనా సీ ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి సెర్చ్ బాక్స్లో కొట్టాలి. నేను ఒక టూర్ చెప్పినట్టు చెప్పాను, చక్కగా మీకు గుర్తుండిపోయేటట్టు చెప్పాను, ఒక వరల్డ్ టూర్ లాగా చెప్పాను. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీ డిస్ప్యూట్లో చైనా అనేది ఇంకాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. చైనా యొక్క పై చేయి అనేది ఇన్ష్యూర్ చేసినట్టు అవుతుంది. సో తైవాన్ ఎంత మాత్రం చైనా అనేది చైనాకి వెళ్ళకూడదు, అది అమెరికా యొక్క లక్ష్యం. రైట్. సో ఒకసారి మరి తైవాన్ ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, యుఎస్ తైవాన్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో వినండి. ఏం లేదమ్మా, ఒక యుఎస్ డిప్లొమాట్ ఏం చెప్పారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాంట్స్ టు డీపెన్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ తైవాన్. తైవాన్తో రిలేషన్ అనేది ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అనుకుంటున్నారు. సో దిస్ యుఎస్ చైనా రిలేషన్స్లో ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ టెన్షన్ ఏంటంటే తైవాన్. అర్థమైందా? తైవాన్కి ఎక్కువగా యుఎస్ అనేది సపోర్ట్ చేయడం. అండ్ డిఫరెంట్ ఏరియాస్లో మేము కోఆపరేట్ చేసుకోవాలనుకుంటున్నాం, లైక్ సైబర్ సెక్యూరిటీ అండ్ సప్లై చైన్స్, వీటన్నింటిలో కూడా మేము కోఆపరేషన్ అనేది ఎన్ష్యూర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ద వాల్యూ ఆఫ్ అవర్ పార్ట్నర్షిప్ అండ్ అవర్ సపోర్ట్ ఆఫ్ తైవాన్ ఈజ్ రాక్ సాలిడ్. సపోర్ట్ మనం తైవాన్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. రైట్. సో 1979లో నేను ఆల్రెడీ చెప్పాను, 1979లో యుఎస్ అనేది ప్లేట్ తిప్పేస్తుంది. సో యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వం ఆర్ఓసికి కాకుండా, రిపబ్లిక్ ఆఫ్ చైనా కాకుండా పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత చూసారా, ఒకప్పుడు ఆర్ఓసి శత్రువు అంటే తైవాన్ శత్రువు, ఇప్పుడు తైవాన్ ఏమైంది? ఫ్రెండ్ అయింది. సో ఇన్ ద ఇంటర్నేషనల్ ఎరెనా దెర్ విల్ బి నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ విల్ బి నో పర్మనెంట్ ఎనిమీస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో శాశ్వతమైనటువంటి శత్రువులు ఉండరు, శాశ్వతమైనటువంటి మిత్రులు కూడా ఉండరు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మా. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి టాపిక్ని నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న.